ఆ మెసేజ్ మీరు ఎక్కడ కూడా విని ఉండకపోవచ్చు, అంత డీప్గా కూడా ఎవరు చెప్పరు. ఇక్కడ మాత్రం దేవుడు మనతో మాట్లాడారు. ఈరోజు ఒక మంచి టాపిక్ ఉంది, మంచి వాక్యం. అదేంటంటే దేవుని సేవ. హల్లెలూయా. దేవుని సేవ గురించి సత్యాలు. ఒక్క నిమిషం. రైట్. దేవుని సేవ ఎలా చేయాలి, దేవుని సేవ గురించి సత్యాలు, దేవుని సేవకునికి ఉండాల్సిన అర్హతలు. చాలామంది ఏమనుకుంటారంటే సేవ అంటే వాక్యం చెప్పటం అనుకుంటారు, సేవ అంటే సువార్త చెప్పటం అనుకుంటారు. దేవుని సేవలో చాలా కోణాలు ఉంటాయి. సేవ ఎంత చేసినామో అన్నది ఇంపార్టెంట్ కాదు, చేసిన సేవ ప్రకారం మనం జీవించినామా లేమా, తర్వాత మనం చేసిన సేవను కాపాడుకున్నామా లేమా ఇంపార్టెంట్. హల్లెలూయా. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనం డీప్గా మనం స్టడీ చేసి 7 గంటలకు మనం ప్రేయర్ క్లోజ్ చేసేద్దాం. తర్వాత ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. హిమబిందు అని చెప్పి ఒక పాప ఉన్నారు, ఆమెకి కంట్లో ఇన్ఫెక్షన్, కళ్ళు మంటలు వేస్తూ ఉన్నాయి, కంట్లోకి వెళ్ళి వాటర్ వస్తూ ఉంది. ఆ పాప నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థనలో పెట్టండి. మరి ఆమె ఎన్ని హాస్పిటల్స్కి పోయినా తగ్గుతలేదు, దేవుడు ఆమెను స్వస్థపరచాలి అని చెప్పి ఆ పాప నిమిత్తం మీరు ప్రార్థనలో పెట్టండి. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. మంచిది. సేవలో చాలా రకాల సేవ ఉన్నాయి. దేవుని సేవ అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన సేవ. దేవుని సేవనే చాలా గొప్పది. మనం ఈరోజు ఈ ప్రేయర్స్లో మనం ఉంటున్నాము, ఉపవాసం చేస్తున్నాం, బైబుల్ చదువుతున్నాం, ఆత్మ పొందుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రభు రాజ్యం కట్టడానికి మనం చేస్తున్నాం. ఈ ప్రభు రాజ్యం ఎలా కట్టాలి, ఆ కట్టే వ్యక్తికి ఎలాంటి ఆలోచన ఉండాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి, ఇవి మనం తెలుసుకోవాలి. చాలామందిలో ఇవి తెలుసుకోకనే వీటి ప్రకారం జీవించగానే వాళ్ళ సంఘాలు సేవ కట్టి ఇతరుల విశ్వాసులకు ఇబ్బంది పెట్టి ప్రభు నామానికి అవమానం తీసుకొస్తున్నారు. పరిచర్య చేయకపోయినా నడుస్తుంది, కానీ ప్రభు నామానికి అవమానం తీసుకొస్తున్నారు. పరిచర్య చేసి ప్రభు రాజ్యం కట్టకుండా ప్రభు రాజ్యాన్ని కూల్చేస్తున్నారు. ఒక విశ్వాసితో మనం చాలా చాలా మర్యాదపూర్వకంగా డీల్ చేయాలి, చాలా ప్రేమతో మనం డీల్ చేయాలి. టైం వస్తే వాళ్ళ కాలు మొక్కాల్సి వస్తుంది. అదే విశ్వాసిని మనం ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు, ఆ విశ్వాసి గురించి ఇంకొకరి దగ్గర బ్యాడ్గా చెప్పినప్పుడు, ఆ వ్యక్తిపై మళ్ళీ ఆ విశ్వాసిగా చెప్పినప్పుడు హట్ అయిపోతారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఏమైపోతారంటే మళ్ళీ అన్యుల్లో కలిసిపోయి తర్వాత ఇంకెవ్వరు యేసుప్రభు వచ్చి మాట్లాడినా కానీ వినరు, వాళ్ళు మొత్తం పటాపంచలు అయిపోతుంది. హల్లెలూయా. కొంతమంది సేవ చేసేటప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై కోసము విశ్వాసులనే టార్గెట్ చేస్తూ ఉంటారు. నేను మీ ఇంటికి వచ్చాను, మీరు కానుకనే ఇవ్వలేదని చెప్తారు. లేకపోతే పలానా ఇంటికి వెళ్ళాను, ఆయన పచ్చడితో అన్నం తింటున్నాడు, ఎందుకంటే అండి అంతకుముందు దశంభాగం ఇవ్వలేడు. ఇట్లాంటి ప్రసంగాలు చెప్తే ఆయనకి ఏదో పచ్చడి ఇష్టం వచ్చింది, ఆ పచ్చడి తిని ఉండొచ్చు, లేకపోతే డబ్బులే లేదు తిని ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది వాక్యాలు చెప్తారు, మీకు తెలుసో తెలియదు, మీరు గ్రహించండి. సబ్జెక్టు లేని వాళ్ళు చెప్తారు అట్లా. సబ్జెక్ట్ ఉన్నోడు ఓన్లీ సబ్జెక్ట్ మీదే మాట్లాడి క్లోజ్ చేసేస్తాడు. మనం పసిగట్టచ్చు అనమాట. కొంతమంది వాక్యాలు చెప్తూ కొంచెం ఒక రెఫరెన్స్ తీసుకొని ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇక ఏదో కాకమ్మ కథలు, తాతమ్మ ముచ్చట్లు ఇవి చెప్తారు. ఈ చెప్పేటోళ్ళంతా కూడా వాళ్ళకి బైబుల్ సబ్జెక్టు లేదు, బైబుల్ పెద్దగా చదవరు, అవగాహన లేదు. బెటర్ వాళ్ళ వాక్యం వినకపోవటం బెస్ట్. ఏదో ఒక సందర్భం వచ్చింది, అందులో ఒక స్టోరీ చెప్పడం ఓకే, కానీ చెప్పే స్టోరీకి అసలు ఏం సందర్భం ఉండదు, ఆ వాక్యం ఉండదు, అసలు ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యాన్ని కడతలేరు. హల్లెలూయా. వినటానికి బాగుంటుంది, మస్తు అనిపిస్తుంది, అబ్బా ఏం చెప్పిండు అని అనిపిస్తుంది, కానీ ఆ చెప్పిన కథ ఏదైతుందో ఆ వ్యక్తిని అంటుకోదు. ఎందుకంటే దేవుని ఒక వాక్యమే అంటుకుంటుంది.
సేవ చేసే వ్యక్తి ఓన్లీ దేవుణ్ణి ప్రజెంట్ చేయాలి, ఇంకా వేరేది ఏది కూడా ప్రజెంట్ చేయొద్దు. సేవలో 2-3 రకాలు ఉంటాయి. ఒకటేమో ఫుల్ టైం సేవ, ఇంకొకటి పార్ట్ టైం సేవ. పార్ట్ టైం సేవ చేసేవాళ్ళు జాబ్ చేసుకుంటూ సేవ చేయొచ్చు. ఫుల్ టైం సేవ చేసేటోళ్ళు ఇంకా వాళ్ళు ఏం జాబ్ చేయొద్దు, సైడ్ బిజినెస్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేయొద్దు, చర్చిలో బిజినెస్ చేయొద్దు. వాళ్ళు ఇంట్లో షాప్ పెట్టుకొని, ఒక సంఘం పెట్టుకున్న తర్వాత షాప్ పెట్టకూడదు. ఈ ఫుల్ టైం సేవ చేసే సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ విశ్వాసం మీదనే బతకాలి. విశ్వాసులకు మంచి వాక్యం చెప్పాలి. ఆ విశ్వాసులు ఇచ్చే కానుకల ద్వారానే ఈ ఫుల్ టైం సేవకుడు బ్రతకాలి. ఆ విశ్వాసులు ఆ ఫుల్ టైం సేవకునికి డబ్బులు ఇస్తే ఆయన పోషింపబడతాడు, వాళ్ళు కూడా పోషింపబడతారు. పార్ట్ టైం సేవ జాబ్ చేసుకుంటూ చేయొచ్చు, బిజినెస్ చేసుకుంటూ చేయొచ్చు. దాని తర్వాత ఈ పార్ట్ టైం సేవ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాప్తిజాలు ఇవ్వకూడదు, వాళ్ళు ప్రభు వల్ల కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి అది లేదనమాట. బైబిల్లో మనం చూస్తే 12 గోత్రికులు ఉంటారు. అందులో లేవీయులే నాకు సేవ చేయాలని చెప్పాడు ప్రభు. లేవీయులు పోషింపబడాలి, మీ దగ్గర ఉన్న డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఈ 11 గోత్రికుల నుంచి డబ్బులు తెచ్చి లేవీయులకు ఇవ్వమని చెప్పిండు దేవుడు. ఇప్పుడు లేవీయులు ఎవరు అంటే ఈ ఫుల్ టైం సేవ చేసేటోళ్ళు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అయితే ఈ దేవుని సేవ మనము ఎలా చేయాలి? దేవుని సేవ అంటే ఏంది? దేవుని సేవలో ఉన్న సత్యాలేంది? అసలు దేన్ని దేవుని సేవ అంటాం? ఇవన్నీ కూడా మనము చూద్దాం. దేవుని బిడ్డలో, దేవుని మనసుతో, దేవుని మహిమార్థం, దేవునికి, ఒకరి పట్ల మరొకరికి, ఇతరులకు చేసే పరిచర్యనే దేవుని సేవ అని చెప్తారు. అంటే దేవుని కోసం చేయటం. మదర్ తెరీసా అన్నట్టు ఆమె, మీరు ఇంతమందిని ఎలా రక్షించారు, వాసన వస్తుంది, మీకేమైనా అవుతుంది, వాళ్ళకున్న రోగం మీకు వస్తుంది, మీరు వాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టి తుడుస్తూ ఉన్నారు, కడుగుతూ ఉన్నారు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ప్రతి వ్యక్తిలో నేను యేసయ్యను చూస్తున్నా అన్నది. హల్లెలూయా, అది దేవుని సేవ. అది అంటే ప్రతి వ్యక్తిని ప్రభు రాజ్యం కొరకు, ప్రతి వ్యక్తిని ప్రభు ఎత్తబడే గుంపుకు సిద్ధపరచాలి. అదే దేవుని సేవ. హల్లెలూయా. ఒక దైవజనునికి మంచి మందిరం ఉండాలి. మందిరం కట్టుకోవాలని చెప్పి అది తప్పని నేను అంటలేను. ఒక మందిరం ఉంటే ఆడ పెళ్లి చేయొచ్చు, చనిపోతే సాగు చేయొచ్చు, ఇంకెన్నో చేయొచ్చు. దైవజనుడు మంచి ఇల్లు కట్టుకోవాలి, కావాలి ఆయనకి ఇల్లు, కానీ ఇల్లే శాశ్వతం కాదు. అక్కడ దైవజను ఇల్లు సంఘస్థులందరికీ పుట్టిల్లు లాంటిది. భర్త కొట్టిండు, వచ్చి దైవజనునికే చెప్పుకుంటారు. పెళ్లి సంబంధం చేసేది ఉంది, వచ్చి దైవజనునికే కలిసి చెప్పాల్సి వస్తుంది. ఒక తండ్రి ఎలా ఉంటారో ఆ దైవజనునికి అలా ఉండాలి. కాబట్టి ఆ దైవజనునికి సొంత ఇల్లు ఉండాలి. దేవుని సేవ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ల్యాండ్ ఉండాలి. సేవలో చాలా రకాలని చెప్పినా కదా, నువ్వు సువార్త చేసుకుంటూ ఉండు, నాకు నడిచిపోతే ల్యాండ్ లేకపోతే నడుస్తుంది. ఒక సంఘం ఫామ్ చేయాలి, కొంతమందినైనా ప్రభువుల తట్టు తిప్పాలి, వారికి అందరికీ తర్ఫీదు ఇవ్వాలి, వాళ్ళని నా సొంత బిడ్డలుగా చూసుకోవాలి. ఇది కాపరి తత్వం అన్నమాట. అట్లా కొంతమందికి వస్తుంది ఆ భారం. ఖచ్చితంగా వాళ్ళ 2 కిడ్నీల అమ్మైనా ఖచ్చితంగా ఒక ల్యాండ్ కొనుక్కోవాలి. అది ఓన్లీ 50 గజే ఉండొచ్చు, 30 గజే ఉండొచ్చు, 30, ఒక చిన్న రూమ్ దొరికినా చాలు. దాన్నే 3-4 ఫ్లోర్లు వేసి 4-5 సర్వీస్లో సండే ప్రేయర్ నడిపించచ్చు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పరిచర్యకు వచ్చి ఇప్పటికి 16-17 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇంతవరకు కూడా సొంతము చర్చి లేదు. చాలామంది వచ్చారు, చాలామందికి బాప్తిజం ఇచ్చాం. ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇంట్లోకి వెళ్ళి దాదాపుగా ఇప్పుడు ఎక్కడైతే పరిచర్య మేము మొదలు పెట్టినామో అక్కడి నుంచి ఒక 10-12 కిలోమీటర్ బయటకు వచ్చాం. సేవ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో ఏమో ఆర్ఎస్ఎస్ సంఘం నడపొద్దు, నడిపిస్తే ఓనరమ్మని చెప్పి కాల్ చేస్తారు అన్యులు. అట్లా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా సేవ సక్సెస్ కాదు. అదే ల్యాండ్ ఉందనుకోండి, ఒక చిన్న గుడిసె వేసుకుంటే, చిన్న పందిరి వేసుకుని అండ్ రోజు ప్రేయర్ నడిపిస్తే
అరే చర్చ్ ఉంది కదా అని చెప్పి పబ్లిక్ వచ్చి కూర్చుంటారు. అంత బర్డెన్ పడదన్నమాట. హల్లెలూయా. మన దగ్గర బాగా ఎక్కువగా జనాలు వచ్చి ప్రేయర్ చేయించుకుంటుంటే కూడా ఓనర్లకు కోపం వచ్చి వాళ్ళు కాల్ చేపించేస్తారు, లేకపోతే రూమ్ రెంట్ పెంచేస్తారు. ఈయనకు మంచి జరుగుతుందేమో, డబ్బులు వస్తున్నాయేమో అని. అదే సొంతం ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు, ఇంకా మన మీద ఎవరు కేసు కూడా పెట్టలేడు. కాబట్టి ఎవరైతే చర్చ్ నడపాలి, సంఘం నడపాలంటారు కదా, ఆ పాస్టర్ల కోసం మీరు ప్రేయర్ చేయండి. మీరు ఎవరైనా చర్చ్ నడిపించాలి, కొంతమంది ఆత్మల్ని ప్రభు తట్టు తిప్పాలి, నాకంటూ ఒక సంఘం ఉండాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఒక మంచి ప్రార్థన కొరకు ల్యాండ్ ప్రభు అని మీరు అడగండి. అది లేకుండా మీరు సేవ చేయలేరు, సక్సెస్ కాదు. సేవ మస్తు జరుగుతుంది, చాలామంది ప్రభులు వస్తారు కానీ నిలబడరు. నీ దగ్గర చర్చ్ లేదు కాబట్టి వేరే చర్చిలో పోయి కూర్చుంటారు. నువ్వు విత్తనం వేసి వాటర్ వేసిన తర్వాత పండు వచ్చేసరికి ఆ పండు నువ్వు తినకుండా వేరే సంఘానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని సంఘము మనము కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాలి. దేవుని సేవ గురించి కొన్ని సత్యాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ సత్యం ఏంటంటే మనం ఓన్లీ దేవుణ్ణే సేవించాలి. హల్లెలూయా. అంటే దేవుని మనసులో ఏది ఉందో తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, ఓ పిల్లల్ని కనని దానా ఎందుకు ఏడుస్తున్నావు, సంసారి పిల్ల కంటే నీ పిల్లలు బయట ఎక్కువ ఉన్నారు అని చెప్పాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు సువార్త చెప్పేది మిమ్మల్ని నేను కన్నా అంటున్నాడు. దేవుడు మన భర్త అయి ఉన్నాడు, మనం ఆయన పిల్లలమై, ఆయన భార్య అయి ఉన్నాం. భార్య భర్తను ప్రేమించినప్పుడు వారికి దేవుడు సంతానం ఇస్తాడు. అట్లా మనం బాగా దేవుని అమితంగా ప్రేమించినప్పుడు, దేవుని సేవించినప్పుడు దేవుడు మనకి సంతానం ఇస్తాడు. దేవుని సేవలో దేవుని మాత్రమే సేవించాలి. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రోగం వచ్చినా, లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి, మన లైఫ్లో ఎన్నో ప్రశ్నలు వచ్చేస్తాయి, కానీ దేవుని పట్టుకొనే మనం ఉండాలి. బైబిల్లో ఏలియా సేవ వేరు, ఎలీషా సేవ వేరు, సమూయేలు సేవ వేరు, నోవాహు సేవ వేరు. ఎవరు పట్టించుకోలేదు, ఫ్యామిలీ ఒకటే పట్టించుకుంది. పోయిండు పెద్ద బ్యాగ్ తీసుకొని, పురుగులను తెచ్చుకున్నాడు, పిచ్చుకలను తెచ్చుకున్నాడు, జంతువులను తెచ్చుకున్నాడు. ఆయన వల్ల ఎంతైతే అంత తెచ్చుకున్నాడు. పెద్ద ఓడ కట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఓడ కట్టడానికి 5.5 సంవత్సరాలు అయింది. అందరికీ చెప్పిండు సువార్త, ఎవడు వినలే. చూద్దాం చేద్దామన్నారు. ఆ ప్రళయం స్టార్ట్ అయిన తర్వాత చాలామంది ఆయన ఓడలో వద్దామనుకున్నారు, రాలేక దేవుడు క్లోజ్ చేసేసిండు, చనిపోయారు అందరు. ఆయన పరిచర్య చేయటం వల్ల, ఆయన దేవుని మాత్రమే సేవించటం వల్ల అక్కడ ఏమైపోయిందంటే ఆయన రక్షింపబడ్డాడు. ఎంతోమంది చెప్పారు, అప్పటి వరకు వర్షం అంటే ఏందో తెలియదు. పొలాల దగ్గర నుంచి చెరువుల దగ్గరికి వెళ్ళి ఆవిరి వచ్చి పంటలను తడిపి వెళ్ళిపోతుండే. అప్పుడు ఆ సిస్టమ్ ఉండే. ఈ నోహావు తర్వాతనే వర్షాలు పడి వాటర్ వచ్చే సిస్టమ్ స్టార్ట్ అయింది. ఆయనకి ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు. అప్పుడు ఆయన ఏజు 530 550 సంవత్సరాలు ఆయనకి. ఆయనకంటే వాళ్ళ భార్య ఒక 100-150 సంవత్సరాలు పెద్దది. యాషేర్ గ్రంథంలో ఇదంతా ఉంటుంది. పిల్లలు కూడా పెద్దోళ్ళే, కానీ పిల్లలకు పిల్లలు లేరు. కానీ వాళ్ళందరూ పాపం నోవాహు గారు చెప్పిన మాట విన్నాడు. నోవాహు గారు మాట విన్నాడంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీతో కూడా అట్లా ఉన్నాడు. మన ఫ్యామిలీతో మనం ఎట్లుంటామో ఫ్యామిలీ అట్లనే రెస్పాండ్ అవుతుంది. ఫ్యామిలీని టార్చర్ చేసి మనమే కరెక్ట్గా లేక మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే వాళ్ళు ఎందుకు వింటారండి? వినరు. ఫస్ట్ వాళ్ళకి నచ్చినట్టు కూడా మనం ఉండాలి. నోవాహు అటు దేవునికి నచ్చినట్టు, ఇటు ఫ్యామిలీకి నచ్చినట్టు ఉన్నాడు. ఎన్ని శ్రమ వచ్చినా, ఎన్ని శోధన వచ్చినా దేవుణ్ణే సేవించిండు ఆయన. ఆయన సేవ నిలబడ్డది, దేవుడు దాన్ని ఆశీర్వదించిండు. నోవాహు అనే వ్యక్తి లేకపోతే అసలు మనం ఉండేటోళ్ళం కాదు. మన బయాలజికల్ ఫాదర్ ఇప్పుడు ఎవరు అంటే నోవాహు. ఆయన 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులతో మొత్తం ప్రపంచం అంతా మళ్ళీ ఫామ్ అయింది. మన బాడీలో నోవాహు గారి రక్తం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవ చేయాలంటే దేవుని మాత్రమే సేవించాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, జస్ట్ వినండి, మీరు కావాలంటే రెఫరెన్సెస్ రాసుకోండి.
బైబిల్ తీసి తడమకడి నేను చదువుతా వినండి. ఆ తడిమ లోపల కాన్సన్ట్రేషన్ ఎగిరిపోతుంది, ఎటు నుంచి ఎటో పోతుంది. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను. దేవునికి భయపడి దేవుని సేవ చేయాలి. కొంతమంది పాస్టర్లు దేవుని సేవ అని చెప్పి చేసుకొని చర్చ్ మెంబర్స్ని పాడు చేస్తున్నారు. చర్చ్ మెంబర్స్కి లవ్ లెటర్ రాస్తారు. ఈ చర్చ్ మెంబర్స్ కూడా అభిమానం ఉంటుంది కాబట్టి ఓకే అనేస్తున్నారు. వాళ్ళు అక్కడ దేవునికి భయపడతలేరు. దేవుడు ఒక చెప్తారు, నువ్వు పాస్టర్ మాట వినకపోతే నీకు అట్లయితుంది ఇట్లయితుంది, పాస్టర్ని ఏడిపిస్తే అట్లయితుంది ఇట్లయితుంది అని. ఈ పాస్టర్ కూడా విశ్వాసాన్ని ఏడిపిస్తే అట్లనే అవుతుంది. పౌలు అనే భక్తుడు దేవుని సంఘాన్ని ఏడిపించిండు. దేవుడు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. ఆ వెలుగుకి కళ్ళు పోయినాయి ఆయనకి. మనం పాస్టర్ని ఇబ్బంది పెట్టినా మనకి ఇబ్బంది అవుతుంది, పాస్టర్ మనకి ఇబ్బంది పెట్టినా ఆయనకి ఇబ్బంది అవుతుంది. దేవుడు 2 రకాల్లో ఇస్తాడు షార్ట్. ఎందుకు అని అంటే దేవుని సంఘము దేవుని యొక్క శరీరము. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఆ దేవుని సంఘంతో అక్కడ ఉన్న వ్యక్తులతో, అమ్మాయిలైతే అమ్మాయిలు, అబ్బాయిలైతే అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరు పెట్టి ఎవరిని పిలవద్దు, ఖచ్చితంగా సిస్టరో బ్రదరో అనాలి. ఇక పెద్దగా ఉంటే మంచిగా అక్క అనొచ్చు, అమ్మ అనొచ్చు, తండ్రి గారు అనొచ్చు, అయ్యగారు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. దేవునికి మనం భయపడాలి. దేవునికి భయపడడం అని ఎట్లా తెలుస్తుంది? ఈ వాక్యాన్ని నెరవేర్చినప్పుడు తెలుస్తుంది. తర్వాత దేవుని సేవలో ఉన్నది ఇంకొకటి ఏంటంటే, యేసుప్రభు చెప్పిండు, ఏ దాసుడు ఇద్దరి యజమానులకి పని చేయలేడు అని. దేవునికి డబ్బుకి మనం సేవకులుగా ఉండలేం, ఏదో ఒకటిని వ్యతిరేకించాల్సి వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. వాక్యం అందరూ కూడా చివరి వరకు వినండి. మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి జవాబు మీరు చెప్పాలి. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు. నువ్వు నిజంగా దేవుని సేవ చేయాలంటే డబ్బును విసర్జించాల్సి వస్తుంది. నువ్వు దేవుని సేవ చేయటం అవసరం లేదంటే నువ్వు డబ్బు వెనకటి పరిగెత్తచ్చు. యేసుప్రభువే చెప్తున్నాడు, రెండిట్లో ఏదో ఒకటి మనం చేయాలి. హల్లెలూయా. మరి డబ్బులు ఎట్లా బ్రదర్? మరి డబ్బులు వెంబడించకపోతే డబ్బులు, మరి భార్య పిల్లలు ఉన్నారు కదా, దేవుడు చూసుకుంటా అని చెప్పిండు. మనం ఆత్మల సంపాదన అనే సబ్జెక్ట్లో మనం అప్పుడు ఉన్నప్పుడు మనం తెలుసుకున్నాం. శిష్యులు అనే సబ్జెక్ట్లో మనం తెలుసుకున్నాం, మీరు నాకంటే ఎవరినైనా ప్రేమిస్తే నాకు పాత్రులు కారు అని చెప్పి. అట్లా అని చెప్పి మొత్తం వాళ్ళని విడుదల ఇచ్చేసి నువ్వు సేవ చేయమని చెప్తలేడు. మొదటి ప్రిఫరెన్స్ నాకు ఇవ్వమని చెప్తున్నాడు. బైబిల్లో ఏ భక్తుడు కూడా, దేవుడు ఎవ్వరికి కూడా నీ భార్యను వదిలేసి వచ్చేసే, నీ భర్తను వదిలేసి వచ్చేసే, నువ్వు నాతోనే సేవ చేయి, నాతోనే ఉండాలా, సంఘమే నాదని ఎక్కడ చెప్పలేడు, ఎవ్వరు చెప్పలేరు. మోషే భక్తుడు ఫ్యామిలీని వదులుకొని వచ్చిండు, కానీ దేవుడు మళ్ళీ ఫ్యామిలీని ఇచ్చిండు. సమూయేలు భక్తుడు, ఎలీషా భక్తులు కావచ్చు. ఎలీషాకు ఫ్యామిలీ ఉందో లేదో తెలియదు, ఆయన దేవుని సేవ కోసం ఆయన ప్రత్యేకింపబడి సేవలోనే నిలబడ్డాడు. మంచి ధనవంతుడు ఆయన ఎలీషా గారు. కానీ కొండల గుట్టల్లోనూ పడుకునేవాడు, అదే సర్వస్వం అనుకున్నాడు. అది ఆయన పరిచర్య. అది హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత దేవుని సేవలో శ్రేష్టమైన సేవ ఎవరైనా చేశారంటే అది యేసుప్రభు వారు చేశారు. యేసుప్రభు వారు తానే స్వయంగా దేవుడై ఉండి దేవుని పరిచర్య ఇలా చేయాలి అని చెప్పి ఒక మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. ప్రపంచం మొత్తంలో శ్రేష్టమైన సేవ ఎవరైనా చేశారంటే యేసుప్రభువే చేశారు. కాబట్టి సేవ చేసే ప్రతి వ్యక్తులు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త బాగా చదవాలి. అది బాగా చదివితే మన పరిచర్య కావాల్సిన ప్యాటర్న్,
పరిచర్యకు కావాల్సిన ఏదైతే ప్రత్యక్షతలు, పరిచర్య ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, మనకి ఆ వాక్యాల ద్వారా దొరుకుతాయి. నువ్వు బైబిల్ మొత్తం చదవకపోయినా ఈ 4 సువార్తలు బాగా చదవాలి. యేసుప్రభు గురించి బాగా తెలుసుకోగలుగుతాం. తర్వాత యేసుప్రభు ఎలా సేవ చేసిండో తెలుసుకుంటాం, ఎలా సేవ చేయొద్దో కూడా తెలుసుకుంటాం మనం. యేసుప్రభు సేవలో ఫస్ట్ బాగా ఎక్కడ ఉంటుండే, ప్రేయర్లో ఉండేటోడు ఆయన. టైం దొరికితే ప్రేయరు, లేదంటే సేవలో ఉండేటోడు. సేవ చేసేటోళ్ళు ఇవి 2 మెయింటైన్ చేయాలి. టైం దొరికితే ప్రేయరు, లేదంటే సేవ. హల్లెలూయా. సేవ కంటే కూడా ఎక్కువ ఆయన ప్రేయర్కే టైం ఇచ్చిండు. మనం కూడా సేవ కంటే కూడా ఎక్కువగా ప్రేయర్కే టైం ఇవ్వాలి. సేవ సక్సెస్ అయిపోతుంది. పాత నిబంధన పరిచర్య కొంతమందికి మరణం తీసుకొచ్చింది. వాళ్ళు సేవ చేశారు కానీ మరణించారు. హల్లెలూయా. నూతన నిబంధనమైన పరిచర్య ఏంటంటే ఆత్మ సంబంధమైనది. ఆత్మ కోసమే ఆలోచిస్తుంది. పాత నిబంధన ఏమో శరీరం గురించి, శరీరానుసారం. నూతన నిబంధన ఏంటంటే ఆత్మానుసారం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధమైనది నాను మహిమతో కూడిందాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోదాయనను ఇశ్రాయేలు అతని ముఖము తేరుచూడగా పోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. హల్లెలూయా. పాత నిబంధన పరిచర్య అది ఓన్లీ మరణం తెచ్చింది. మోషే భక్తుడు నిలబడితే ఇజ్రాయెల్ ప్రజలు చూడలేకపోయారు. అది పాత నిబంధన. అదే అంత పవర్ఫుల్ ఉంటే కొత్త నిబంధన పరిచర్య ఇంకెంత పవర్ఫుల్ ఉంటుంది. ఒకసారి మనం ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన పరిచర్య అది. ఆత్మను సంపాదించేవాడు జ్ఞానవంతుడని సామెతలు 11వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడ్డది. దేవుడు చాలామందికి సేవకు పిలుస్తాడు. కొంతమంది ఆ సేవలు ఇరుకుతారు. చివరి వరకు ఆ సేవని కొంతమంది కాపాడుకుంటారు. నేను చెప్పినా కదా, దేవుని సేవ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, సంఘస్థులకి చాలా మర్యాద ఇవ్వాలి. సొంత పిల్లల కంటే ఎక్కువ. సొంత పిల్లలకి నువ్వు దొడ్డు బియ్యం పెట్టి వాళ్ళకి సన్న బియ్యం పెట్టాలి. అవి చూస్తాడు దేవుడు. అరే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన అక్క, దేవుడు నాకు ఇచ్చిన చెల్లెలు, ఆమె పైసలు ఇవ్వని ఇవ్వకపోని ఆమె కోసం ఆలోచించాలి, ప్రేమించాలి. జ్వరం వస్తే ఫోన్లో మాట్లాడాలి, బాగాలేకపోతే నూనె రాయాలి. ఒక సొంత అన్న లెక్క, ఒక సొంత పెద్ద కొడుకు లెక్క, ఒక తండ్రి లెక్క చూసుకోవాలి అంతే. నువ్వు అట్లా చూసుకుంటావని నీకు అప్పచెప్పారు వాళ్ళు. కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే, నా దగ్గర వస్తారు బ్రదర్ విశ్వాసులు, అసలు కానీ సేవకుడికి అసలు డబ్బులే ఇవ్వరని ఈయననే ఏడుస్తాడు ఫస్ట్. పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను మీకు ఎవరికైనా బంగారం అడిగినానా, వెండి అడిగినానా, ఇదిగో నా చేతులను చూడండి, నా కష్టంతో నేను బ్రతికినా, నేను ఏం దాచుకోకుండా మీకు పోషించిన, నేను మిమ్మల్ని ఎంతోమందిని పోషించిన, 3 సంవత్సరం ఏడుస్తూ ప్రార్థన చేస్తూ మిమ్మల్ని గద్దించిన దేవుని రాకడికి ప్రిపేర్ కాండి అని. అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 21 అధ్యాయంలో ఈ మాటలు, నేను చెప్పిన మాటలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిచర్య చాలా శ్రేష్టమైనది. ఆ దేవుని పరిచర్యలో దేవుని ప్రియమైన వాళ్ళారా మనం చాలా జాగ్రత్తగా ఉండి చేయాలి. ఆ చర్చ్ పాస్టర్ ఈ చర్చ్ పాస్టర్ కాదు, ఆయన నరకానికి పోతాడేమో. మనకు దేవుడు ఇచ్చిండు, ఏమైనా ఉంటే దేవుని దగ్గర తెలుసుకోవాలి. నేను అదే చెప్పేది, మత్తయి సువార్త, మార్కు సువార్త. ఎవరైతే పరిచర్య చేయాలనుకుంటున్నారో, సంఘం కట్టాలనుకుంటున్నారో, మీరు ఫస్ట్ ఈ 4 పుస్తకాలు చదవండి, బాగా చదవండి. కనీసం ఒక్కొక్క పుస్తకం 4-5 సార్లు చదవండి. ఒక్కొక్క అధ్యాయం చదువుతుండండి, ఒక్కొక్క వచనం చదవండి. దాంట్లో మీకు ఏం అర్థమైంది బుక్లో రాసుకోండి. అక్కడ మీకు వస్తుంది ప్రత్యక్షత. మందిరం ఎలా కట్టాలి, సంఘం ఎలా కట్టాలి, విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా సేవ చేయాలి, ఒక సమస్య వచ్చినప్పుడు ఒక విశ్వాసతో ఎలా ఉండాలి, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, అక్కడ దేవుడు ఇచ్చేస్తాడు నీకు మొత్తం రూట్ మ్యాప్.
హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దేవుని ప్రియమైన వారలారా దేవుని సేవ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని సేవ మనం చేయాలంటే ఫస్ట్ దేవుని వెంబడించాలి. మీరు చాలామంది దేవుని సేవ చేసేవాళ్ళు చూడండి, వాళ్ళు సేవ అని చెప్పి సేవ చేయరు. పోయి అక్కడ మాటలు ఇక్కడ చెప్తారు, ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు. మళ్ళీ నేను సేవ చేస్తున్నా అంటారు. మళ్ళీ నేను వచ్చి ప్రార్థన చేసినా నువ్వు నాకు అసలు డబ్బులే ఇస్తలేరు అంటారు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? దేవుని వెంబడిస్తున్నావు. దేవుని సేవ ఎలా చేయాలి? ప్రభువుని వెంబడిస్తూ సేవ చేయాలి. అసలు పరిచర్య అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ప్రభుతో ఉన్న సహవాసాన్ని బట్టి పరిచర్య స్టార్ట్ అవుతుంది. మనం భార్య, ఆయన భర్త. భార్య భర్తను ప్రేమించినప్పుడు, భర్త కూడా భార్యను ప్రేమించినప్పుడు పిల్లలు పుడతారు. ఆ పిల్లలే ఆత్మీయ పిల్లలు, సంఘస్థులు. అది దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా. వారి లోపల జీవం ఉంటుంది. వారిని నువ్వు కాపాడుకొని పోషించాలి. అప్పుడు దేవుడు నీకు జీతం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు. కొంతమంది రక్షింపబడతారు. అది నిజంగా నువ్వు దేవుని వెంబడించినట్టు. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, ఒకరు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవాలని అని రాసింది. నువ్వు నిజంగా నాకు సేవ చేద్దాం అనుకుంటే నన్ను వెంబడించు. చాలామంది దేవుని సేవ చేద్దామని చెప్పి వచ్చి సలహాలు అడుగుతూ ఉంటారు. దేవునికి అడిగితే దేవుడే చెప్తాడు. దేవుని వెంబడిస్తే నీకు అర్థమైపోతుంది ఏం చేయాలా అని చెప్పి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, దేవుని సేవ ఎలా చేయాలి అంటే దేవుని కోసమే చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుందంటే, మీరు ఏమి చేసినాను ప్రభు నిమిత్తమే చేయుడి అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. సేవ చేసేటోడు ఇది బాగా అర్థం చేసుకోవాలి. దేవుని కోసమే నువ్వు చేయాలి. దేవునికే నువ్వు అడ్వర్టైజ్ చేయాలి. దేవుని గురించే, దేవుని కోసమే బతకాలి. అట్లా అయితేనే నువ్వు సేవ చేయంటాడు పౌలు భక్తుడు. మీరు ఏం చేసినాను ప్రభు నిమిత్తమే చేయుడి. ఇప్పుడు మనం సేవలో చూస్తే చాలా స్కీములు వస్తున్నాయి, లేకపోతే చాలా డబ్బు వ్యవహారాలు వస్తాయి. ఇది కాదు, నువ్వు ప్రభు కొరకు చేయాలి. మనం ఒక షర్టు కొంటున్నాం, ఒక ప్యాంటు కొంటున్నాం అనుకోండి, ఇది ప్రభుకి ఏదైనా ఉపయోగపడుతుందో అని ఆలోచించాలి. ఈ షర్టు కొనటం వల్ల నాకు ఏదైనా శోధన వస్తుందేమో, ప్రభు దూరం అవుతాడేమో, దాన్ని కట్ చేసేసాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొంతమంది సేవ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే దేవుడు అని ముందల పెట్టుకొని వీళ్ళు గుంజుకుంటారు అన్నీ. సేవ చేయాలి కదా బ్రదర్, పబ్లిక్ ఉండాలి కదా. ఇంకా ఏమని చెప్తారంటే చాలామంది డబ్బులు ఇవ్వటం ఇష్టం ఉండదు, లేకపోతే దేవుని సువార్త మస్తు జరుగుతుంది అని చెప్తారు. వీళ్ళే చెప్తారు. డబ్బులు లేకపోయినా సువార్త ప్రకటించవచ్చు. అప్పటి కాలంలో మరి ఎవరి దగ్గర డబ్బులు ఉండే అంత సువార్త ప్రకటింపబడ్డది? అప్పటికంటే కూడా ఎక్కువ చేస్తున్నాం మనం సేవ. మీరు చూడండి దేవుని ప్రియమైన వారలారా, అప్పుడు బాగా కన్నీరు ఉంటుండే, ఇప్పుడు కన్నీరు ఉంటలేదు. ఆ సంఘం నుంచి ఈ సంఘంలో షిఫ్ట్ అవుతారు, ఈ సంఘం నుంచి ఆ సంఘంలో షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే కన్నీరు గార్చేటోళ్ళు లేరు, ఇంటికి పోయి పరామర్శించేటోడు లేడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం ఏంది, తల్లిదండ్రులు నమ్ముకున్నారు, తర్వాత పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఇది నడుస్తుంది ఇప్పుడు. అయితే అప్పుడు దేవుని కోసమే సేవ చేసారు. నువ్వు దేవుని కోసం ఏం సంపాదించకపోయినా నడుస్తుంది. మేరీ స్లెజ్లర్ అన్నట్టు ఆమె మనం ఆఫ్రికా ప్రాంతానికి పోతే, ఇప్పుడు మన దేశంలో అంబేద్కర్, గాంధీ గారి బొమ్మలు ఎట్లుంటాయి, ఆమె బొమ్మలు ఉంటాయి ఆడ. ఒక అమ్మాయి, ఒక స్త్రీ ఒక పిల్లల్ని తీసుకొని పోతున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. ఆమె చనిపోయినప్పుడు ఆమె ఆస్తి ఏందంట, కొన్ని పుస్తకాలు, బైబుల్, కొన్ని వస్త్రాలు, అంతే, ఏమీ లేదు. ఆఫ్రికాలో చాలామంది అనాథులను ఆమె పెంచింది, పోషించింది, వాళ్ళని ఒక ప్రయోజకరంగా చేసింది. అది దేవుని సేవ అంటే. పెళ్లి చేసుకోలేదు. మంచి మంచి ఏజ్లో 27 సంవత్సరాలప్పుడు స్కాట్లాండ్ నుంచి ఆఫ్రికాకు పోయింది. ఎన్నో ప్రాబ్లమ్స్, ఆరోగ్యం పాడైపోయింది, ఎన్నో వ్యతిరేకతలు, కానీ ప్రభువును వదలలేదు. ఆమె దేవుని కోసమే చేసింది. ఆమె కంటే ముందు డేవిడ్ లివింగ్స్టన్ గారు
అంతా వదులుకున్నాడు. స్కాట్లాండ్లో మంచి డాక్టర్ ఆయన, మంచి జ్ఞానవంతుడు, మంచి సంఘం ఉంది, వాళ్ళ నాన్నగారే పాస్టర్. కానీ దేవుడు తెలియని ప్రజల దగ్గర పోయి నేను సేవ చేయాలి, దేవుని కోసమే వెళ్ళిండు. ఆయన అక్కడి నుంచి సేవ చేసుకొని వస్తే వాళ్ళ భార్య గుర్తే పట్టలేదు, అంత వీక్ అయిపోయి నల్లగా అయిపోయాడు. చాలా బాధపడ్డ. తర్వాత కొంచెం హెల్త్ మంచిగా అయితే మళ్ళీ అట్లనే సేవ చేసి అట్లనే చనిపోయాడు ఆయన. మైలస్ మున్రో అని చెప్పి ఇంకొక దైవజనుడు ఉన్నాడు. ఆయన కూడా అమెరికాలో ఒక దీవిలో కుష్ఠవ్యాధుల వ్యక్తుల దగ్గర పోయి సేవ చేశాడు. అక్కడ సేవ చేస్తూ చేస్తూ ఒక 15 సంవత్సరాలతో ఆయనకు కూడా కుష్ఠవ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి అనేది అట్లా ఉంటే వాళ్ళతో పాటు వచ్చేస్తుంది, కానీ ఆయనకు రాలే. 15 సంవత్సరాల తర్వాత వచ్చింది. అప్పటి వరకు అక్కడ కుష్ఠవ్యాధులు చనిపోయేటోళ్ళు. ఈయన వెళ్ళకముందు అక్కడే మోషన్ చేసుకునేటోళ్ళు, అంత క్లీన్గా ఉండేది కాదు. ఈయన పోయి వాళ్ళకి కడిగి వాళ్ళకి కటింగ్ చేపించి వాళ్ళలోనే బతికిపోయాడు. ఈయన మంచిగా ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టించారు ఆయనకి, చిన్న చర్చ్ కట్టుకున్నారు. ఒకరోజు సండే ప్రేయరు ఛాయ్ తాగుదామని చెప్పి ఛాయ్ తాగుతుంటే ఛాయ్ ఇట్లా గ్లాస్లో పోసుకుంటూ ఉంటే అది జారి కాళ్ళ మీద పడ్డది. కాళ్ళు వేడివేడి ఛాయ్ పడితే కూడా స్పర్శ లేదు. అర్థమైపోయింది, అరే నాకు కూడా కుష్ఠవ్యాధి వచ్చిందని. మందిరంలో పోయి చెప్తున్నాడు, మన మధ్యలో ఒక కొత్త కుష్ఠవ్యాధి ఒక వ్యక్తి వచ్చిండు, ఆయన రోజు వాక్యం చెప్తాడు అని. అందరు చూస్తారు, ఎవరు అని. ఎవరు కాదు నేనే అన్నాడు. షాక్ అయిపోయారు పబ్లిక్. అప్పుడు చాలా ఫీల్ అయ్యారు. అరే ఈయన మా కోసం తల్లిదండ్రులను వదిలి అంత వయసు అంతా వదులుకొని ఈయన మా కోసం వచ్చాడు, సేవ చేసిండు, కుష్ఠవ్యాధి వచ్చింది కదా అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ ప్రభువుని గట్టిగా పట్టుకున్నారు. అందరూ మారిపోయారు. ఆయన చనిపోయినప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఆయన తీసుకుపోతా అంటే ప్రపంచం మొత్తం కూడా ఎడమ చేత్తో మమ్మల్ని వెలగొట్టిన వాళ్ళు ఈయన కుడి చేయి మమ్మల్ని ఆదరించింది, ఈయన కుడి చేయి మాకు ఇచ్చేయమని చెప్పారు. వెంటనే అక్కడ ఉన్న డాక్టర్ని పిలిచి ఆయన రైట్ హ్యాండ్ వాళ్ళకి ఇచ్చేసి ఆయన బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. అట్లా ప్రపంచంలో అతి తక్కువ మందిలో ఈ మైలస్ మున్రో గారిది ఆయనది ఒక చెయ్యి ఆ ప్రాంతంలో ఉంటుంది, వాళ్ళ సొంత దేశంలో కూడా ఉంటుంది. డేవిడ్ లివింగ్స్టన్ వారి గుండె మా కోసం తనలాయించింది, ఆయన గుండె మాకు ఇచ్చి అంటే గుండెని అక్కడ పెట్టేసి ఆయన బాడీని తీసుకొని పోయారు. దేవుని కోసమే వీళ్ళు సేవ చేశారు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. సేవ చేసేటప్పుడు మనకు చాలామంది డబ్బులు ఇస్తారు, ఇచ్చిరు కదా అని చెప్పి ఫసాని ఖర్చు పెట్టద్దు. దాన్ని చాలా కష్టపడి ఇస్తారు వాళ్ళు, ఎంతో చెమట ఉడిచి ఇస్తారు వాళ్ళు, వాళ్ళ రక్తం ఇస్తున్నారు మనకి. దాన్ని చాలా జాగ్రత్తగా మన సేవలో ఖర్చు పెడితే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. ఇచ్చిరు కదా అని చెప్పి కొంతమంది సేవకులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు, విచ్చలవిడిగా ఉంటుంది, చాలా తప్పది. వాళ్ళు డబ్బు సంపాదించడానికి సేవకు వచ్చారు, వాళ్ళ పిల్లల్ని సేవలో పంపారు, పెద్ద పెద్ద ఉద్యోగంలో చేస్తారు, వీళ్ళు మాత్రం సంఘం నడిపిస్తారు, సేవ చేస్తారు, డబ్బు కోసం వచ్చారు వాళ్ళు. లేదంటే వాళ్ళ పిల్లలే స్టేజ్ మీద వాక్యం చెప్తారు, వాళ్ళ పిల్లలే పాటలు పాడతారు, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు, అది కూడా డబ్బుకు వచ్చిన సేవనే. హల్లెలూయా. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే గొప్ప తగ్గింపుతో స్వభావంతో సేవ చేయాలి, పూర్ణమైన వినయంతో. చూద్దాం అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 19వ వచనం. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను. యూదులందరూ కూడా పౌలు భక్తుని చంపాలని చూసారు. యూదులు యెహోవా భక్తులు, పౌలు భక్తుడు యూదుడే, కానీ యెహోవా గురించి చెప్పకుండా యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. పౌలు చెప్తుంది ఏంది, ఆ యెహోవా యేసు అంటున్నాడు. పౌలు భక్తుడు జనరల్గా ఆయన యెహోవా భక్తుడు, దర్శనంలో యేసుని చూసుకున్నాడు. అరే ఈయననే యెహోవాని అర్థం చేసుకొని యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడు. ఆయన యూదులు చంపాలని చూస్తున్నారు, యూదుల మీద ఆయన కలబడలేదు, కన్నీరు గారుస్తూ దేవుని దగ్గర పూర్ణమైన వినయ భావంతో తగ్గించుకుంటున్నాడు. మీరు అందరు చూస్తున్నారు అంటున్నాడు.
ఒక దైవజనుడు అనే వ్యక్తి చర్చ్ మెంబర్స్ గుర్తుపట్టాల, మా దైవజనుడు చాలా తగ్గింపు అండి, చాలా తగ్గించుకుంటాడు, కింద కూర్చుంటాడు, నార్మల్గా ఉంటాడు. ఆయన ఒక పాస్టర్ లెక్క కాకుండా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క, లేకపోతే ఒక ఇంటి మనిషి లెక్క ఉంటాడు. అది విశ్వాసాలు చెప్పగలగాలి. ఇప్పుడు సేవలు ఏంది, నేను సేవకు వస్తున్నా అంటే ఖచ్చితంగా బిర్యానీ ఉండాలి, 500 కానుక ఉండాలి. ఇది ఇప్పుడున్న సేవలు. నేను అందరి గురించి చెప్తలేను, కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నాను. మనం అట్లా చేయొద్దు, తగ్గింపు కలిగి ఉండాలి. ఏసన్న గారు ఒక దగ్గర ఒకరికి ప్రేయర్ చేయడానికి వెళ్ళిండు. వాళ్ళ భర్త రిక్షా నడిపిస్తాడు. భార్య మంచి చర్చికి వస్తుందని, అయ్యా మా ఇంటికి రండి భోజనానికంటే, ఇక మధ్యాహ్నం టైం అయింది కదా, ఆమె పిలిచింది కదా, పోయిండు, తింటున్నాడు. ఎట్లయినా ఈ భార్య ఈమెను తిట్టాలి, కట్ అవ్వాలని చెప్పి ఆ వ్యక్తి వచ్చి ఎవరెవరినో దారిపోయిన వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు అన్నం తినిపిస్తావని చెప్పి ఆయన ప్లేట్లో తువ్వను ఉమ్మిండు. హల్లెలూయా. ఏసన్న గారు మనసులో థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి అట్లనే తినేసాడు. తినేసి చేతులు కడుక్కొని అమ్మ వస్తా నేను సండే వచ్చాను అని వెళ్ళిపోయాడు. ఇదే ఆ వ్యక్తిని మార్చేసింది. హల్లెలూయా. నువ్వెవడరా నా ప్లేట్లో తినేది, నీ భార్యనే పిలిస్తే వచ్చిందంటే పటాపంచలు అయిపోతున్నాయి అక్కడ. సెయింట్ ఫ్రాన్సిస్ అనే దైవజనుడు స్టేజ్ మీద విపరీతంగా వాక్యం చెప్తున్నాడు ఉజ్జీవంగా. సెయింట్ ఫ్రాన్సిస్ గారి గురించి చెప్పినాను నేను, చాలా గొప్ప దైవజనుడు, మస్తు నేర్చుకోవచ్చు మనం. అందుకే మిషనరీ పుస్తకాలు మనం చదవాలి. బైబిల్ హౌస్లో పోతే మిషనరీస్ పుస్తకాలు దొరికితే అవి చదవాలి. వాక్యం నెరవేర్పు వారి లోపల కనబడుతుంది. ఈయన స్టేజ్ మీద వాక్యం చెప్తా ఉన్నాడు, ఒకడు స్టేజ్ మీదకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సరే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉందేమో చెప్తాడేమో అని చెప్పి ఆయన చెవునిచ్చిండు, సార్ చెప్పండి మీరు అని. దగ్గరకు వచ్చి పెద్దగా గాంటంచి తూని బతుకు అని చెప్పి ఉమ్మేసి వెళ్ళిపోయాడు. ఈ సీన్ అందరు చూస్తున్నారు. అప్పుడు లెఫ్ట్ జోబులోకి వెళ్ళి కర్చీఫ్ తీసి థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి ఊడ్చి తుడుచుకొని మళ్ళీ వాక్యం చెప్తున్నాడు. ఈ సీన్ మొత్తం కూడా దేవుడే లేడు అనే వ్యక్తి చూస్తున్నాడు. పిచ్చోడు అయిపోయాడు ఆయన, ఫిట్స్ వచ్చినట్టు అయింది ఆయనకి. అసలు ఆయన దేవుడే లేడు అనే వ్యక్తి ఈయన దగ్గర ఇంతమంది వస్తున్నారు, అసలు ఏం చెప్తాడో చూద్దామని పోయాడు. ప్రేయర్ అంతా అయిన తర్వాత, అయ్యా యేసయ్య ఉన్నాడు, ఆ యేసయ్య ఎక్కడో లేడు, నీ లోపలనే ఉన్నాడు. యేసయ్య నీ లోపల లేకపోతే నీకు అసలు అంత తగ్గింపే రాదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ చూడండి. నీ లోపల ఇంత తగ్గింపే రాదు. నేను ఒక నాస్తికుణ్ణి, మీరు నాకు ఈరోజు బాప్తిజం ఇవ్వండి, మిమ్మల్ని బట్టి నేను మారుతున్నా అన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నేను నిన్నగాక మొన్న కూడా చెప్పినాను, షాలేం రాజు గారు సిలువ బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్పిండని చెప్తే రాజశేఖర్ అయ్యగారు అది తప్పు, అది చెప్పొద్దు అని చెప్పిండు. ఈయన అందరి ముందర నీకు సిగ్గుందా అని అడిగాడు. అది దైవజనుల లక్షణం, అట్లుంది, మరి ఏం చేద్దాం. ఇక్కడ పౌలు భక్తుడు తగ్గించుకున్నాడు. దేవుని సేవ చేసేవాళ్ళు ఎంత డౌన్ ఉంటే అంత సేవ జరుగుతుంది. పబ్లిక్ మనం లేపనీకు అన్నా, నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా, అసలు నువ్వు వచ్చినావన్నా, ఏం చెప్పినావన్నావా, ఎన్నో చెప్తారు. అంత దేవుని కృప బ్రదర్ అని చెప్పాలి. హల్లెలూయా. ఉబ్బి తబ్బిపోయినామనుకో కథం, మన కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. రైట్. నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాము. సొంత వనరులలో మన చేతులు ఏదైతే డబ్బు ఉందో అది దేవుని సేవలో ఖర్చు పెట్టాలి. లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం. సేవ ఎలా చేయాలో చెప్తున్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం. వీరును ఇతర అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న ఆస్తిలో నీకు ఏదైతే ఉందో అది ఇవ్వటమే సేవ, తీసుకోవటమే సేవ కాదు. తీసుకొని కడుపు నింపుకొని బంగారం వేసుకొని కోట్లు వేసుకొని లగ్జరీస్ కాస్ట్లీ కార్లో తిరగటం కాదు సేవ. నేను మొన్న కూడా చెప్పిన మీకు, నేగల జాషువా అని చెప్పి ఒక అయ్యగారు, ఆల్రెడీ కారు పోతూ యాక్సిడెంట్ అయింది. 24 లక్షల కారు మొత్తం తుప్పు అయిపోయింది. ఓన్లీ సస్తా బతికిపోయాడు. వెంటనే ఏం చేసిన, 55 లక్షల ఫార్చునర్ కారు తీసుకొని వచ్చిండు.
మళ్ళీ అందరి ముందర చెప్తుండు కారు ప్లస్ బుల్లెట్ బండి. ఈ బండి తుడవటానికి దుమ్ము తుడవటానికి కూడా నాకు అర్హత లేదు. నేను సికింద్రాబాద్లో ప్లాట్ఫామ్లో వండుకునేటోడిని, ఆటో తోలేటోడిని. నాకు దేవుడు ఈ కారు ఇచ్చాడు, ఇదంతా మీ వల్లనే అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ కామెంట్లో మనం చూస్తే అంతెందుకు బ్రదర్, నువ్వు చర్చ్ కట్టుకుంటే అయిపోతుంది కదా అన్నాడు చాలామంది. చర్చ్ కడితే అయిపోతుండే, మరి పైసలు రావు కదా. మనం ప్రామిస్ ల్యాండ్లో వెళ్ళిపోవాలి, మనం మందిరం కట్టుకోవాలి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. సేవకుడు ఏం చేస్తాడు? సొంత వనరులు ఏవైనా తీసిస్తాడు. పౌలు భక్తుడు చేసిండు, నేను మిమ్మల్ని పోషించలేదా అన్నాడు. నేను ఉచితంగా చెప్పటమే నా జీతము అన్నాడు. సేవ ఈ విధంగా చేయాలి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుని దయతో సేవ చేయాలి. కొంతమందిని మనం చూస్తే పాస్టర్లు ఏం చేస్తారు? విశ్వాసులను అటాక్ చేస్తారు. విశ్వాసి ఒక ప్రార్థన చేస్తుంది అనుకో, మీరు అలా ప్రార్థన చేయొద్దు అని చెప్తారు. విశ్వాసి పాట పాడింది అనుకో, మీరు ఇలా చేయొద్దు, ఇట్లా కాదు పాట అని చెప్తారు. ఎవరైనా ఆ చర్చ్ పక్కనలో ఎవరైనా విశ్వాసి వేరే వాళ్ళు చెప్తారు, ఆ పలానా సిస్టర్ వచ్చి ప్రార్థన చేసింది, ప్రార్థన చేస్తే మాకు మంచిగా అయింది బ్రదర్, మేము వచ్చినామని చెప్పి ఈయనకు విపరీతమైన కోపం వస్తుంది. అదేంది సిస్టర్, నువ్వు పోయాడు ప్రార్థన చేస్తున్నావేంది? స్త్రీలు సేవ చేయొద్దని ఉంది కదా, నువ్వు ఎట్లా ప్రార్థన చేసినావు? నీకు దేవుడు చెప్పిండా? నీకు బైబిల్ ట్రైనింగ్ ఉందా? నీకు అభిషేకం ఉందా? అదంతా తప్పు, నువ్వు అసలు చేయొద్దు అట్లా. ఏమైనా ఉంటే నాకు పంపించాలి, నాకు అడగాలి. సైతాన్లు ఉంటాయి, సైతాన్ అటాక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇట్లా చెప్పి నొక్కేసేటోళ్ళు ఉంటారు, బెదిరించేటోళ్ళు ఉంటారు. మీకు తెలుసో తెలియదు, మేము సేవలో సంఘంలో వెళ్తే మేము అట్లా మా పాస్టర్మతో అట్లా ప్రాబ్లం ఫేస్ చేసినాం. కానీ దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుని దయతో సేవ చేయాలి, దేవుని దయ చూపించాలి అక్కడ. హల్లెలూయా. నువ్వు పాపివి, నువ్వు తాగుతున్నావు, తాగుబోతావు, చర్చికి రాకూడదు. వ్యభిచారం చేసేటోడు చర్చికి రాకూడదు. మరి ఇంకేడికి పోవాలా? మీరే చెప్పండి. చర్చికి వచ్చేటోళ్ళు అందరూ పాపులే ప్రభు దగ్గరకు వస్తారు. మీరు రావద్దంటే ఇక దేవదూతలు రావాలా? యేసు ప్రభు దగ్గర కూడా ఒక పాపం చేసిన ఆమె వచ్చింది. చాలామంది వచ్చారు. తీర్పు తీర్చి అన్నాడు, మీలో ఎవరైతే పాపం చేయలేదో ఆమెకు రాయదీసం కొట్టండి అన్నాడు. చెప్పి కింద రాస్తున్నాడు, పలానా రమేష్ ఇక నువ్వు పాపం చేసినావు, పలానా సురేష్ నువ్వు ఈ పాపం చేసినావు అని. అది చదివి అమ్మాయిన నా పాపాలు రాసులో అందరు పారిపోయారు. ఏ పాపం చేయని యేసయ్య ఉన్నాడు, ఆయన కొట్టచ్చు. నేను కూడా కొట్టనమ్మా, నువ్వు మానుకో అన్నాడు. దయ చూపించుండు. దేవుని దయ ఆమె కలిగింది, ఆమె మారిపోయింది. సేవకుడు అనేటోడు పాపులను ప్రేమించాలి, దేవుని దయ చూపించాలి. ఏం కాదు బ్రదర్, నువ్వు మందు తాగినా పర్వాలేదు, నువ్వు రా చర్చికి. నువ్వు వ్యభిచారం చేస్తున్నా పర్వాలేదు, నువ్వు రా. దేవుడు మారుస్తాడు, మార్చగల దేవుడు శక్తివంతుడు. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అంటే భార్య పిల్లల్ని పోషించడానికి సైతాన్ తనని సంసారంలో ఇరికియటం బట్టి ఆయన పాపం చేయాల్సి వస్తుంది. చేస్తాడు, ఆయనదే తప్పు, సైతాన్ కూడా ఆయన మీద ఉంటుంది. కానీ సేవ చేసే మనము దేవుని దయతో వాళ్ళని ప్రేమించాలి, ప్రేమతో చెప్పాలి. 10 సార్లు వాళ్ళ కోసం ప్రేమించాలి. ఆటోమేటిక్ వాడే మానేస్తాడు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:1 ఈ మాటలు ఉంటాయి. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అంటున్నాడు. ఈ పరిచర్య మాకు ప్రభు ఇచ్చింది కాబట్టి మేము కరుణిస్తాము అంటున్నాడు. విశ్వాసుల మీద మనం కరుణ చూపించాల. ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఏలెత్తి చూపించి వాళ్ళు పాపం చేసిర్రు, వాళ్ళు ఒకప్పుడు నన్ను తిట్టిర్రు, అందుకే ఇట్లా అయింది, దేవుని శాపం వచ్చింది కరెక్టే. ఆ శాప విమోచకుడు ఎవరు పోయి కన్నీరు గారుస్తాడు? ఎవరు దయ చూపిస్తారు? అట్లా 10 సార్లు దయ చూపిస్తే 15 సార్లు వస్తాడు ఆయన. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుని సేవ ఎలా చేయాలంటే ఆధ్యాత్మిక అపేక్ష. ప్రతి వ్యక్తి ఆత్మలో వర్ధిల్లాలి అని చెప్పి మనం సేవ చేయాలి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మీ అందరినీ నేను ప్రభువు వచ్చేటప్పుడు నన్ను అడుగుతాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను పరిపూర్ణులుగా చేయటానికి నేను మిమ్మల్ని బోధిస్తున్నా.
మిమ్మల్ని అందరినీ నేను పరిపూర్ణతలో నడిపించినానా లేదా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఉన్న వారందరికీ నేను పేరు పేరున వారి ఇంటికి పోయి ఆ ఒక్కొక్కరికి నేను సువార్త చెప్పినానా లేదా అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తిని స్పిరిచువల్గా డెవలప్మెంట్ చేయడానికి మన లోపల ఆ బర్నింగ్ సెన్సేషన్, ఆకలి అనేది ఉండాలి. దాంతో సేవ చేయాలి మనం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మనం చూద్దాం. నేను చదువుతా, వినండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఆత్మలో భారం ఉండాలి, ఆత్మలో ఆకలి పుట్టాలి. పలానా వ్యక్తి రోగంతో బాధపడుతున్నాడు, వాడిని విడిపించాలి, వాడిని బాగు చేయాలి, నేను ఆకలితో ఉంటా, నేను కన్నీరు గారుస్తా, నేను రాత్రంతా ప్రార్థన చేస్తా, వాడు విడుదల పొందుతాడు అని చెప్పి ఆ భారము, ఆ వేదన, అట్లా మనం త్యాగం చేయాలి. ఆత్మ కోసం ఆ ఆత్మ నేను ఎలాగైనా కాపాడాలి. అది రావాలా మన లోపల. సేవ చేయటం అంటేనే అది. మీరు చర్చికి రండి, చర్చిలో ఉండండి, తర్వాత మీరు ఖచ్చితంగా కానుక ఇవ్వండి, అప్పుడు అద్భుతం. ఇప్పుడు హైదరాబాద్లో మా వాళ్ళు చాలామంది ఉన్నారు పాస్టర్లు. హీలింగ్ ప్రేయర్ చేయాలంటే ఫస్ట్ 15,000 కట్ట అంటున్నారు. నువ్వు కట్టు బ్రదర్, దేవుడు స్వస్థత ఇస్తాడు. మాకు తెలిసిన ఒక మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, మా అన్న. 2 పిల్లలు చనిపోయారు. పుట్టటమే అబ్నార్మల్గా పుట్టారు, చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో పేరుగాంచిన చర్చికి వచ్చారు. వస్తే 15,000 కడితే అయ్యగారు ప్రార్థన చేస్తాడు అంటే స్పాట్లో నా కొడుకు కూతురు మంచిగా అయితే 15,000 కట్టారు. ఆయన ప్రార్థన చేసి బతకలేదు, తర్వాత చనిపోయారు. హల్లెలూయా. వ్యాపారం. ఆత్మ ఏడుందిడా మీరు చెప్పండి. ఆధ్యాత్మిక ఆకలి, అపేక్ష మనకు ఉండాలి. అది సేవ చేయటం అంటే. తర్వాత సువార్త ప్రకటన. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 15వ వచనం నుంచి చదువుతాను. ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రతీకారం అగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. నేను అన్యజనుల కోసం పరిచారకుడిని అయిపోయినా అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అన్యజనుల కోసం నేను పరిచారకుడిని అయిపోయినా, దేవుని సువార్త నిమిత్తం అంటున్నాడు. బైబిల్లో 2 అపోస్తులు ఉన్నారు. ఒక ఆయన పేతురు, ఇంకొక ఆయన పౌలు భక్తుడు. పేతురు యూదులకు అపోస్తుడు, ఆయన పౌలు భక్తుడు అన్యులకు అపోస్తుడు, మన అపోస్తుడు అన్నమాట. అన్యులకు సువార్త ప్రకటించడానికి నేను ప్రభువు కొరకు మారినా అంటున్నాడు. సేవ ఎలా చేయాలి అంటే అన్యులకు సువార్త ప్రకటించే చేయాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సువార్త సభలు అని చెప్పి ఏందేందో చెప్పుకుంటూ పోతారు. చెప్పిన వాళ్ళకే చెప్తూ ఉంటారు, మళ్ళీ అందులోకి పైసలు గుంజుతారు. ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది బ్రదర్, ఆడ మీటింగ్ పెడుతున్నారు, ఆ మీటింగ్కి మీరు స్పాన్సర్ చేయండి. ఆల్రెడీ సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆడికి పోదాం, ఆడికి సేవ చేద్దాం, మస్తు మంది రక్షణలోనికి వస్తారు. రాకపోయినా పర్వాలేదు, దేవుని వాక్యం నెరవేర్చినట్టు అవుతుంది. లేలే ఇక్కడే మీటింగ్లు పెడదాం. హల్లెలూయా. చాలామంది పేరుగాంచిన పాస్టర్లను చూడండి, పెద్ద పెద్ద సిటీలు పట్టుకుంటారు వాళ్ళు. ఆ సిటీలోనే చెప్తారు, బయట ఇంకా మారుమూల గ్రామాలకు వెళ్ళరు. లేదంటే పెద్ద పెద్ద విదేశాలలో పెద్ద పెద్ద దేశాలు, మళ్ళా మారుమూల ప్రాంతాలు, చిన్న చిన్న ఊర్లు, పల్లెటూర్లు, కొన్ని పల్లెటూర్లు అయితే అసలు ఆటోస్ కూడా ఉండవు, అక్కడ ఓరిగా. హల్లెలూయా. కానీ పౌలు భక్తుడు ఎక్కడంటే అక్కడ చేసిండు సేవ. మనం కూడా ఒక దగ్గర సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే సంఘం లేదో, ఎక్కడైతే అన్యులు ఉన్నారో అక్కడ పోయి సేవ చేయాలి మనం. సేవ విస్తరిస్తుంది, ప్రభువుకి మహిమ కలుగుతుంది. అప్పటి కాలంలో అలానే చేసేటోళ్ళు. మెథడిస్ట్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు,
పెంతకోస్టల్ కావచ్చు. ఇప్పుడు ఒక పెంతకోస్తు ఆయన ఒక ఒక దగ్గర చర్చ్ కట్టిండు అనుకో, వేరే ఆయన వచ్చిండు అనుకోండి, సరే బ్రదర్ మీరు ఇక్కడ చేస్తారు కదా, నేను ఒక 30 కిలోమీటర్ తర్వాత ఇంకో ప్లేస్లో నేను చేసుకుంటా అని చెప్పేటాడు. అట్లా ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయింది, చర్చలు కట్టుకొని ఆయన గొర్రెలను గుంజుకుంటున్నారు. ఆ పాస్టర్ అలాంటోడు, ఇలా చెప్పిండు ఇట్లా చెప్పిండు అని చెప్పి విశ్వాసులకు మైండ్ వాష్ చేసి ఆ గొర్రెలను దొంగలిస్తున్నారు. ఇప్పుడు నడుస్తుంది అదే. ఇప్పుడు కనిపిస్తున్న మన షాలేం రాజు పాస్టర్ ఏదైతే సంఘం ఉందో అదంతా అట్లనే ఫామ్ అయింది. నేను నిన్న కూడా చెప్పినాను నేను, ఎందుకంటే చెప్పాలి అట్లాంటి వాళ్ళ గురించి, మహనీయులు కదా కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి, నేను చెప్తేనే తెలుస్తుంది. చాలామంది పాస్టర్లు ఏడుస్తున్నారు. ఆయన దగ్గర ఒక ఎస్సీ పాస్టర్ ఉన్నాడు, అన్ని వాళ్ళ కులం పాస్టర్లు పెట్టుకొని ఆయన నడుపుకుంటున్నారు. వేరే సంఘాల దగ్గరికి వెళ్ళి విశ్వాసులను తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ అది. ఒక అన్యుని మార్చటం చాలా కష్టం. రైట్, మనం వాక్యంలో చూద్దాం. తర్వాత వివేకంతో సేవ చేయాలి, చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినా కదా, సేవకునికి 2 కళ్ళు ఉంటాయి. 2 కళ్ళతో కొంతమందిని చూస్తాడు. ఆయన ఒక్కడు కొంతమందిని చూస్తాడు, ఆయనని ఎంతోమంది చూస్తారు. ఎన్నో కళ్ళు. ఆయన 2 కళ్ళతోనే అంతమందిని చూస్తే ఎంతోమంది 2 కళ్ళు ఉంటాయి, వాళ్ళు ఎంతమందిని చూస్తారు. కాబట్టి సేవకుడు అనేటోడు ఎప్పుడు కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా విశ్వాసంలోకి వచ్చి వాళ్ళ సీక్రెట్లు, మా భార్య నా మాట వింటలేదు, మా భార్య నాకు సపోర్ట్ చేస్తలేదు, మా సంఘస్థులు అట్లా ఇట్లా అని చెప్పొద్దు. వేస్ట్ అయిపోతుంది. దేవుడు ఫీల్ అవుతాడు, దేవునికి చంప మీద కొట్టినట్టు అవుతుంది. చాలామంది సేవకులు ఉన్నారు అట్లా. నేను ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నా, ఎవ్వడు పైసలు ఇస్తలేడు బ్రదర్, ప్రేయర్ చేయండి మీరు. హల్లెలూయా. సేవకుడు అనేటోడు డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. లేకపోయినా ఉన్నట్టు నటించాలా, దేవునికి విలువ పోతుంది అక్కడ. చాలా వివేకంతో సేవలో ఉండాలి. ఎందుకంటే ఒక సేవకుడిని అటాక్ చేయడానికి మాంత్రికులు నిలబడతారు, మాంత్రికుల్ని ప్రేరేపించే శక్తులు నిలబడతాయి. లోకం, సమాజం, వేరే మతాలు ఎంతోమంది ఉంటారు, ఆల్రెడీ శత్రువులు ఉంటారు. సంఘస్థులు వాళ్ళే శత్రువులుగా మారుతారు. ఇట్లా ఎంతోమంది ఉంటారు. అట్లా అన్నప్పుడు సేవకుడు తన ఓన్ మైండ్ ఉపయోగిస్తే బొక్కబొర్లా పడిపోతాడు. దేవుని జ్ఞానం ఉపయోగించాలి, దేవుని ఒక జ్ఞానంతో నడవాలి. పాము వలె వివేకంతో, పావురం వలె నిష్కపటంగా ఉండాలని ప్రభువు చెప్పిండు. ప్రపంచం మొత్తంలో ఎవరికైనా వివేకం ఉందంటే అది పాముకే. పాముకున్నంత కుయుక్తి, అంత జ్ఞానం ఎవరికి లేదు. అందుకే సైతాను, లూసిఫర్ గారు పామును ఎన్నుకున్నాడు. దీనికి మస్తు జ్ఞానం ఉంది, దీని జ్ఞానం యూజ్ చేసుకొని పడేద్దామని చెప్పి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దూషణ పాలు కానీయకుడి, క్రీస్తు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 16వ వచనం 18వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ సేవ ఎలా చేయాలి అంటే, దేవుడు అప్పగించిన పనిని చేయాలి. దేవుడు నీకు ఒక ఆత్మని ఇచ్చిండు అనుకో, ఆత్మ కోసం ప్రేయర్ చేయాలి. ఆత్మ మంచి చెడ్డ చూసుకోవాలి. ఆత్మ వేరే ప్రాంతానికి వెళ్తుంది, అయినా కానీ నువ్వు టచ్లో ఉండాలి. నువ్వు టచ్లో లేకపోతే ఆత్మ లోకంలో కలిసిపోయి నరకానికి పోతుంది. పిల్లలు కానీ రోడ్డు మీద వదిలేసినట్టు అవుతుంది. హల్లెలూయా. ఒకరికొకరు ప్రభు అనుగ్రహించిన ప్రకారము అని చెప్పి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. అపోలో ఎవడో, పౌలు ఎవడో పరచాకులే కదా, ఒకరికొకరు ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అపోలో అనే వ్యక్తి పౌలు భక్తుడు బాప్తిజం ఇచ్చిండు అపోలోకి. ఆల్రెడీ అపోలో అనే వ్యక్తి సేవకుడు, కానీ సత్యం తెలియదు. పౌలు భక్తుడు అక్విల్లా, ప్రిస్కిల్లా వాళ్ళిద్దరు పిలుచుకొని వాక్యం చెప్తున్నప్పుడు, నువ్వు తీసుకున్న బాప్తిజం రాంగు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆ యెహోవా యేసుగా వచ్చిండు, ఇవన్నీ చెప్పారు. అరే నాకు ఇంకా వాక్యం తెలుసుకోవాలని చెప్పి పౌలు భక్తుడి దగ్గర వస్తే పౌలు భక్తుడు ఇంకా క్లియర్గా చెప్తే, అప్పుడు మళ్ళా పౌలు భక్తుడి కింద అపోలో అనే వ్యక్తి కూడా సేవ చేస్తూ వచ్చిండు. పౌలు భక్తుడు ఏమంటుండంటే,
అపోలో విత్తనం వేసిండు, నేను ఆ విత్తనంకి నీళ్ళేసిన అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరో ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తారు. ఆ సేవకుడు రాకపోవచ్చు, వాళ్ళు కూడా పోకపోవచ్చు. దేవుడు మనకప్ప చెప్తాడు. మనం వాళ్ళకి నీళ్ళు పోసి ఏం చేయాలో పోషించాలి. నీళ్ళు అంటే ఏంటంటే దేవుని ఒక వాక్యం. విత్తనం అంటే కూడా వాక్యమే. విత్తనం వేసిర్రు, ఆ విత్తనం బలపడి ఫలించాలి అంటే దానికి నీళ్ళు కావాలి, అంటే మళ్ళీ ఇంకా వాక్యం కావాలి. అపోలోనే విత్తనం వేసిండు, అపోలోనే చూసుకోవాలని అంటలేడు. సరే అపోలో, నువ్వు వీళ్ళని పుట్టించినావు కదా, వీళ్ళని కన్నావు కదా, సరే నేను పెంచుతా. నువ్వు విత్తనం వేసినావు, నేను పెంచుతా. హల్లెలూయా. దేవుడు మనకి ఏదైతే అప్పగించిండో ఆ పని చేయాలి మనం. తర్వాత నూతన ఆత్మల్లో చేయాలి. ప్రతిరోజు దేవుని ఒక అభిషేకం పొందుకోవాలి. నూతన ఆలోచనలు, నూతన ప్రణాళిక. బైబిల్ చదవటం వల్ల అనేక ప్రత్యక్షతలు వస్తాయి. ఇవి తెలుసుకుంటా, వీటి గురించి ఆలోచించుకుంటూ మనం ముందుకు పోవాలి. ఈ విధంగా మనం సేవ చేయాలి. వాళ్ళని వీళ్ళని కాపీ కొట్టద్దు. హల్లెలూయా. మనని ఎంతమంది కాపీ కొట్టండి పర్వాలేదు, కానీ మనం ఎవరిని కాపీ కొట్టద్దు. మనం కాపీ కొట్టద్దు అని అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త, తర్వాత అపోస్తలుల కార్యం, ఇది బాగా చదవాలి. దీంట్లోనే పరిచర్య ఎలా చేయాలి, పరిచర్యకు ఉండాల్సిన ప్యాటర్న్ ఏంది, సంఘం ఎలా కట్టాలి, విశ్వాసంలో ఎలా చేయాలి, దీంట్లోనే దొరికే మస్తు సబ్జెక్ట్ దొరుకుతుంది. నాకు దీంట్లోనే దొరికింది. నా పరిచర్య విధానం వేరు, బయట సంఘాల్లో పాస్టర్ లెక్క కాకుండా వేరే డిఫరెంట్గా ఉంటుంది. నేను వాళ్ళని కాపీ కొడతలేను, బైబిల్ని కాపీ కొడుతున్నా. బైబిల్ చదివినోనికి అబ్బా, కొంతమంది పాస్టర్స్ నన్ను బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ఈయన బైబిల్లో ఉన్న సేవ చేస్తున్నాడు అని. హల్లెలూయా. కాబట్టి మీరు బైబిల్ చదివితే మీకే ఆటోమేటిక్ దేవుడు ప్రత్యక్షతలు ఇస్తాడు. అట్లా బైబిల్ చదువుతూ బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్ళిపోవాలి. సేవకుల మాటలు కూడా వినాలి, కానీ వాళ్ళు చెప్పింది బైబిల్లో ఉన్నాయా లేవో చూసుకోవాలి. హల్లెలూయా. తర్వాత దేవుని సేవకుడికి ఉండాల్సిన అర్హతలు ఇవి చూసుకొని ఈ వాక్యం మనం ముగించుకుందాం. టకటక పైన చెప్పేసి ముగించేస్తాను. దేవుని సేవకుడు అంటే ఎవరు అంటే పాపం నుండి విముక్తి పొందినవాడు. పాపం అంటే అసలు ఏ పాపం ఉందో ఫస్ట్ ఆ పాపాలన్నీ చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మన లోపల పాపం ఉండి మనం పరిశుద్ధంగా ప్రజలను మార్చలేం. నాకు ఒక రోగం ఉండి నేను ఒక వ్యక్తిని బాగు చేయలేను. నేను చెప్పే ప్రసంగం వల్ల, నా వ్యవహారం వల్ల 10 మంది నరకానికి పోతారు, లేదంటే 10 మంది పరలోకానికి పోతారు. నేను ఫస్ట్ విడుదల పొందాలి. నేను పాపం చేయకుండా నన్ను నేను కాపాడుకోవాలి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. నిన్న చూసిన పౌలు భక్తుడు చెప్తుండు, అనేకులకు సువార్త ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని నా శరీరాన్ని నేను అలా కొట్టుకుంటున్నా అంటున్నాడు. అంటే సేవకునికి ఒక డిసిప్లైన్డ్ లైఫ్ ఉండాలి. ఏది పాపం చేస్తున్నామో అది మానుకోవాలి. కొంతమంది సేవకులు పాపం చేస్తారు, నువ్వు ఈ పాపం ఎందుకు చేస్తున్నావు అంటే అది పాపమే కాదంటారు. బైబిల్లోకి రెఫరెన్సులు చూపిస్తారు. నువ్వు మందు తాగుతున్నావు అని అన్నావు అనుకో, మందు ఎందుకు తాగవద్దు బ్రదర్, దావీదు భక్తుడు మందు తాగలేదా? పౌలు భక్తుడు తిమోతికి ఏమంటాడంటే, నీకు కడుపు నొప్పి లేస్తుంది కదా, కొంచెం ద్రాక్షరసం తీసుకో అంటాడు. మెడిసిన్ పర్పస్ ద్రాక్షరసం తీసుకో అంటే, ఇక ద్రాక్షరసం అంటే ఇంగ్లీష్లో వైన్ అని పడ్డది. మందుని వైన్ అంటారు. అయ్యో ద్రాక్షరసం పౌలు భక్తుడే తీసుకోమన్నాడు అని ఈయన సొంతగా సర్ది చెప్పుకుంటుంటాడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. రాకడ సమయంలో మనం పాపంలో ఉంటే మనం ఎత్తబడం. ప్రభు కొరకు నిలబడే యోగ్యత మనం సంపాదించాలి. దేవుని సేవకుడికి అర్హత అన్నమాట. అది లేకుండా మనం వాక్యం చెప్పినాం అనుకోండి, విశ్వాసం మనం ఫాలో అవుతారు, కానీ మనలో ఎప్పుడన్నా పాపం కనిపిస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది. అరే వీడు ఇలాంటోడా అని చెప్పి వాళ్ళకి రాత్రి పగలు నిద్ర రాక మొత్తం వదిలేస్తారు. ఇక ఏ దైవజనుడు చెప్పినా పోడు, ఇక చాలా కష్టం. లాస్ట్కి పాస్టర్లు అందరూ ఇంతే అంటారు. దేవుని సేవ అంటే చాలా కష్టం, అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనము బలపరచుకోవాల్సి వస్తుంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనుషులను సంతోషపెట్టకూడదు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 1:10 చెప్తాడు ఈ మాట. సేవ చేసేటోడు సేవకుడు ఎప్పుడు కూడా
మనుషుల్ని సంతోషపరిచే బోధలు చేయొద్దు. ఆడు వస్తే వస్తాడు, లేకపోతే పోతాడు. దేవుడు ఎంతమందికి ఎన్ని గొర్రెలు ఇయ్యాలో దేవుడు చూసుకుంటాడు. నువ్వు వాక్యం ఏది చెప్తుందో దాన్నే ఫాలో అవ్వాలి. అక్కడ వచ్చిన వ్యక్తి వ్యతిరేకంగా ఉంటాడు, పోతే పోనీ. నా దగ్గర ఎంతోమంది వెళ్ళిపోయారు. నా దగ్గర సెట్ కాలేలో ఎక్కడ సెట్ కాలేడు. అయిపోయింది, ఇంకేం చేయలేము మనం. వాళ్ళు ఫీల్ అవుతారు, బ్రదర్ అప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు బాగుంటుండే, ఆయన ఇంటికి రాడు, హీలింగ్ ప్రేయర్ చేయడు, ఏం చేయడు, మేమేమో పోతున్నాం. పోండి, ఏం చేద్దాం. మనుషుల్ని మనం సంతోషపెట్టద్దు. తర్వాత దేవుని సేవకుడు దేవుని ఆత్మ కలిగి ఉండాలి. అపోస్తుల కార్యం 2:18. ఆత్మ లేకుండా, అభిషేకం లేకుండా ఏం సేవ చేయలేం. చేసిన సేవ సక్సెస్ కాదు, ఫలించదు. మనలో ఆత్మ ఉన్నప్పుడు సంఘస్థుల మీద కూడా అదే ఆత్మ దిగొస్తుంది. మన ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది. స్వస్థత, విడుదల, అభిషేకం, ప్రవచనం, ప్రత్యక్షతలు ఇవన్నీ కూడా దైవజనుడి నుంచే రిలీజ్ అవుతుంది. కొన్ని బోధలు ఏం చేస్తున్నాయి, నీలోనే యేసయ్య ఉన్నాడు, అంతా నీలోనే ఉందని చెప్తారు. అది 100% తప్పది. అంతా నీలోనే ఉంటే మరి అపోస్తులు ఎందుకు, ప్రవక్త ఎందుకు, కాపరి ఎందుకు? హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి సేవ చేసేవాడు దేవుని ఒక ఆత్మ కలిగి ఉండాలి. దేవుని ఒక ఆత్మ అంటే ఏంది బ్రదర్? మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది. యేసయ్యను కలిగి ఉండాలి, ఆత్మ పూర్ణులుగా మారాలి. తర్వాత ప్రభువుని హృదయపూర్వకంగా వెంబడించాలి. ప్రభువుని మనసులకెళ్ళి చేయాలి. ఆత్మలో వేదన చెందేవాడు సేవకుడు. ఆత్మలో పరితాపం రావాలి, తీవ్రం రావాలి. రాత్రిపూట విశ్వాసులు ఫోన్ చేస్తారు, ఏదో కష్టం ఉంటేనే నీకు ఫోన్ చేస్తారు. ఇదేనా రాత్రిపూట టైం ఎంత అవుతుందో తెలియదా, నేను పడుకోద్దా అని చెప్పేవాళ్ళు కూడా, తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. లేదంటే వాక్యంలోనే తీసి కొడతారు. కొంతమంది విశ్వాసులు నాకు పడుకోనేకి ఇయ్యరంటారు. మరి నీకు ఏడుంది ఆత్మల తీవ్రత? ప్రతిదానికి తప్పు లేపుతారు. కొంతమంది సేవకులు ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఆత్మల వేదన చెందేవాడు కాదాయన. ఎవడైనా ఎటైనా పోనీ, నాకు జీతం వస్తుందా లేదా? జీతగాడు జీతానికి పని చేస్తాడు. నిజమైన కాపరి గొర్రెల కోసం పనిచేస్తాడు. నిజమైన కాపరి గొర్రెలు ఎక్కడుంటే అక్కడ పోయి ఉంటాడు. జీతంతో అవసరం లేదు, నా గొర్రెలు బాగుండాలి, నేను బతకకపోయినా నడుస్తుంది, సింహం వచ్చి నన్ను తిన్నా పర్వాలేదు, నా గొర్రెల్ని మాత్రం తినొద్దని రాత్రింబగలు కాపాడుతాడు కాపరి. జీతగాడు పోతే పోనీ, ఒక గొర్రె పోతుందేమో, ఇంకో 6 నెలల తర్వాత ఇంకో గొర్రె వస్తుంది, నేను పోతే నాకు జీతం పోతుంది, నా ఫ్యామిలీ పోతుంది. ఇదే జీతగానికి గొర్రెల కాపరికున్న తేడా. తర్వాత ప్రార్థనలో పోరాడేవాడు. సేవకుడు అనేటోడు ప్రార్థనలో పోరాడాలి. దేవుడు ఇస్తాడు బ్రదర్, చేస్తాడు బ్రదర్, మనం భయపడొద్దు బ్రదర్, గొప్ప కార్యాలు చేస్తాడు బ్రదర్ అని చెప్పి సేవకుడు అనేవాడు ప్రార్థనలో పోరాటం ఉండాలి. ప్రార్థనలో పోరాటం లేకుండా విశ్వాసులు విజయం చూడలేరు. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన చెప్పినవి అవుతున్నాయి అంటే ఆయన ప్రార్థనా పరుడై ఉంటాడు, ప్రార్థనలో పోరాటం చేస్తాడు. దైవజనుడు ప్రార్థన పోరాటం చేయకుండా విశ్వాసులు ఏమి కూడా సంపాదించుకోలేరు. విశ్వాసులు ఏదైనా, సంఘస్థులు ఏదైనా సంపాదించుకోవాలంటే కూడా ఖచ్చితంగా దేవుని ప్రియమైన వాళ్ళారా ఆ దైవజనుడు ప్రార్థనా పరుడై ఉండాలి. అట్లయితేనే విశ్వాసికి మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఆ దైవజనుని చూసినప్పుడు దేవుని చూసినంత సంతోషం వస్తుంది. ఇదంతా ఎట్లా? ఆ దైవజనుడు ప్రార్థనా పరుడు ఉంటేనే. తర్వాత లాస్ట్ ఏంటంటే నిందారహితంగా జీవించాలి. హల్లెలూయా, నిందారహితంగా, నిందలు పాలయ్యేవాడు కాకుండా. నిందలు వేసేటోళ్ళు వేసుకుంటారేమో, కానీ నిందలను మనం నిజం చేయకూడదు. ఊరికైనా మనకు ఎవ్వరు అనరు, మనం చోటిస్తేనే అంటారు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, మజ్జిగ బాటిల్ తీసుకొని అడవిలో పోతే ఒక చెట్టు కింద తాగుతున్నాడు. ఆ చెట్టు ఏమో కళ్ళు చెట్టు అన్నమాట. ఒక ఆమె విశ్వాస చూసి ఆ మజ్జిగ బాటిల్ని, అయ్యగారు కళ్ళు తాగుతుండే అని చెప్పి ఆమె పొరపాటు పడ్డది. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు చూసుకోవాలి, అరే నేను ఇక్కడ
కళ్ళు చెట్టు కాడ ఉండి ఇట్లా తాగొద్దు అని చెప్పి. నువ్వు కళ్ళు చెట్టు కాడ ఉండి నువ్వు మజ్జిగనే తాగి ఉండొచ్చు, కానీ చూసేటోడు ఏమనుకుంటాడు? నువ్వు కళ్ళే తాగుతున్నా అనుకుంటాడు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, నిందలతో నింపబడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. నువ్వు ఏం సేవ చేయకపోయినా నడుస్తుంది. నీ సాక్ష్యమే, నువ్వు కాపాడుకున్న సాక్ష్యమే చాలామందిని రక్షణలో నడిపిస్తుంది, చాలామందిని ఒక రేంజ్లో తీసుకొని పోతుంది. ఉత్తిగాన ప్రభువులో వచ్చేస్తారు వాళ్ళు, నీ సాక్ష్యం కరెక్ట్గా ఉంటే. నువ్వు ఏం పెద్ద డీప్ వాక్యం చెప్పటం అవసరం లే, గొప్ప అద్భుతాలు చేయటం అవసరం లే, నీ సాక్ష్యమే కొన్ని వేల మందిని మార్చేస్తుంది. ఆఫ్రికాలో ఒక దైవజనుడు ఉండే, వాళ్ళ ఇంట్లో అందరు తరిమేసిరు వాళ్ళని. ఒక చిన్న ల్యాండ్ తీసుకొని సేవ చేసుకున్నారు. ఈ కథ చెప్పి ముగించేస్తాను. వాక్యం చెప్తా చూద్దామంటే ఎవరు వాక్యం వచ్చేటోళ్ళు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళ ఊరోళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు కాదు. వాళ్ళు పక్కన ఒక స్థలంలో చిన్నగా ఏదో కొంచెం వేసుకొని అందులో వచ్చిందో తినేటోళ్ళు. వాక్యం చెప్దామంటే కూడా ఎవరు వచ్చేటోళ్ళు కాదు. ఒక గొర్రెల కాపరి వ్యక్తి వచ్చేటోడు. ఆయనకు ప్రార్థన చేసి రోజు ప్రభు గురించి వాక్యం చెప్తా ఉంటే, సంవత్సరం తర్వాత ఆయన ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్నాడు. వీళ్ళ ఇంట్లో ప్రేయర్కి వస్తుండే. వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయింది, ఆమెకు ఒక కూతురు పుట్టింది. కూతురు పుట్టిన 2 నెలలకు 3 నెలలకు ఆమె చనిపోయింది. ఆమెను ఆడనే పాతి పెట్టేసారు, ఒక ప్లేస్లో సమాధి కట్టేసాడు. తర్వాత ఆ పాస్టర్ గారికి ఆ అమ్మాయికి 6 నెలలు 8 నెలలు వచ్చిన తర్వాత ఆయన వల్ల అవుతలేదు. ఆయన ఏం చేసిండంటే చెప్పపేట లేకుండా ఆయన అమ్మాయిని తీసుకొని వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఆ ఎక్కడైతే ఆయన గుడిసేసుకున్నా సొంత ఊరు కాదు, అక్కడ సేవ చేద్దాము, వాళ్ళని రక్షిద్దామని వచ్చాడు. అమెరికా సైడ్ వాళ్ళది. ఆ అమ్మాయికి కరెక్ట్గా 2 సంవత్సరాలు వచ్చే లోపల ఆ పాస్టర్ గారు కూడా చనిపోయాడు. తర్వాత ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటోళ్ళు ఒక హాస్టల్లో వేసారు. ఆమె అట్లనే పెద్దగా అయింది. ఆమెకు ఒక 20 సంవత్సరాల ఏజ్ వచ్చింది. ఆమె కూడా ప్రభు కోసం సేవ చేయాలనుకుంది. తల్లిదండ్రుల బ్లడ్లో ఉంది కదా సేవ చేయాలని, అది కూడా ఈమెకు వచ్చింది. ఆమె ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆ వ్యక్తి కూడా సేవ చేయాల భారం కలిగి ఉన్నాడు. సరే అని చెప్పి పెళ్లి చేసుకునే మూమెంట్ వచ్చింది. ఒకరోజు ఒక 20-30 సంవత్సరాలు 20-25 సంవత్సరాలు వచ్చిన అమ్మాయికి ఒక మ్యాగజైన్ చూసింది ఆమె, ఒక ఫోటో. ఆ ఫోటోలో ఒక వ్యక్తి ఉన్నాడు సూట్ వేసుకొని. ఒక సమాధి ఉంది. ఆ సమాధి మీద కూర్చొని అక్కడ పేపర్ మీద ఉన్న కొటేషన్ ఏంటంటే, ఈ కాపరి 8 మంది పాస్టర్లను తయారు చేసి 800 మంది పాస్టర్లను తయారు చేసిందని ఉంది. అది ఈమె లాంగ్వేజ్ లేదు, ఫ్రాన్స్ లాంగ్వేజ్లో ఉంది అది. ఆ ఫోటో చూసి ఆమె షాక్ అయిపోయింది. ఈ ఫోటో ఎన్నో చూసినా ఆమె ఆ ఫ్రాన్స్ లాంగ్వేజ్ రాదు. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి ఇది ఏం చదివారు అని చెప్పింది. ఈ సమాధి పేరు, ఈ సమాధిలో ఒక ఆమె చనిపోయింది, ఆమె ఈ సంవత్సరంలో చనిపోయింది, ఆమె పేరు ఇది. అర్థమైంది, అరే ఇది మా అమ్మ సమాధి అని. ఆ ఊరంతా చదివింది. ఆ ప్రేమించిన వ్యక్తిని తీసుకొని చక్కగా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఈ పాస్టర్ని కలుద్దామని చెప్పి 800 మందిని ఎలా మార్చండి పాస్టర్, ఎవరి పాస్టర్ అని. తర్వాత ఏమైందంటే ఆమె పాస్టర్ని కలవాలని చూసి పాస్టర్ దొరకలేడు, ఎక్కడెక్కడో పోయి అన్నారు. అప్పుడంత కాంటాక్ట్స్ లేకుండే. ఇక చాలా బాధతో చాలా వేదనతో ఒక ప్రేయర్ కాన్ఫరెన్స్కి వచ్చింది. ప్రేయర్ కాన్ఫరెన్స్లో ఆ ప్రేయర్ నడిపిస్తూ ఉండి అక్కడ ఏం చేశారంటే, అక్కడ కూడా వాళ్ళంతా కూడా సేవకులే. మళ్ళీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక లేడీ పాస్టర్ అమ్మ, ఒక జెంట్స్ పాస్టర్. కొన్ని ప్లేసెస్లో జెంట్స్, కొన్ని ప్లేసెస్లో లేడీస్ అట్లా ఇద్దరిని కూర్చోబెట్టి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకొని ప్రేయర్ చేసుకోండి అని చెప్పారు. ఈమె పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు కోట్ వేసుకొని. ఈమె చాలా అప్సెట్ అయిపోయింది. వాళ్ళ అమ్మ సమాధి చూసి ఆ పాస్టర్ని కలుద్దామంటే కలవలేదు, ఆయన 800 మంది సంఘాన్ని కట్టిండి ఎట్లా అని చెప్పి చాలా అప్సెట్తో ఉండి తలకాయ కిందికి వేసుకొని ఏడుస్తూ ఉంది. ఆయన సిస్టర్ వై ఆర్ క్రయింగ్, వాట్స్ యువర్ నేమ్, వాట్స్ యువర్ ప్రాబ్లమ్ ఆయన అంటున్నాడు. సరే ఎవరో ఉన్నారు కదా మాట్లాడదామని చెప్పి కళ్ళు తుడుచుకొని చూస్తే
అరే ఈ వ్యక్తి నేను చూసిన అని చెప్పి, అరే ఈయననే పాస్టర్ పాస్టర్ మీ పేరు ఇదే కదా ఈ ఆర్టికల్ మీద, అవును నేనే అని చెప్తే, మీరు 800 మంది సంఘాలు కట్టిరంట కదా, ఎలా కట్టారు? నేనా, నేను ఎలా కట్టానంటే ఒక 25 సంవత్సరాలు, 26, 27 సంవత్సరాల ముందల నేను ఒక చిన్న గొర్రెలు కాపని, నాకు అప్పుడు 16 సంవత్సరాలు ఉండే. మా అయ్యగారు మా అమ్మగారు మరి నాకు సంవత్సరం వాక్యం చెప్పారు. తర్వాత వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యానికి మారి నేను బాప్తిజం తీసుకున్నాను. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుండే, మా అమ్మగారికి ఒక పాప పుట్టింది. 2 నెలల తర్వాత పాప చనిపోయింది. మా అమ్మగారు చనిపోయారు. తర్వాత మా అయ్యగారు ఆ అమ్మగారిని, ఆ పాపను చూడలేకపోతున్నా అని చెప్పి మా అయ్యగారు కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఇక నేనే సేవ చేసి ఇంతమందిని రక్షించిన. ఆయన నాకు ప్రేయర్ ఎలా చేయాలో నేర్పించిండు, సేవ ఎలా చేయాలో నేర్పించిండు అన్నాడు. మీ అమ్మగారి పేరు, మీ అయ్యగారి పేరు, పాస్టమ్మ గారి పేరు అంటే చెప్పిండు ఇట్లా ఇట్లా అని. అప్పుడు ఈమె భయంకరంగా ఏడిచింది. అరే ఆయననే మా అమ్మ మా నాన్న అని చెప్పి. ఈమె బాధ, ఈమె వేదన ఏంది? మా అమ్మ నాన్న నా కోసం ఏం చేయలేదు. మా అమ్మ నాన్న అనాథలుగా నన్ను వదిలేసి చచ్చిపోయారు. వాళ్ళది వాళ్ళు చూసుకోరు. నేను ఇప్పుడు అనాథ. ఎప్పటి నుంచో వాళ్ళ అమ్మ నాన్న మీద బాధ ఉండే. ఆ పాస్టర్ గారు ఆ సాక్ష్యం చెప్పినప్పుడు మీకు గుండె పగిలిపోయింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళారా, ఆ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు బతికిన దినాలు తక్కువ, చాలా దేవుని కోసం నిలబడ్డారు. ఒక గొర్రెల కాపరిని సేవకునిగా తయారు చేసారు అంతే, చనిపోయారు. ఈ గొర్రెల కాపరి సేవ చేసి 800 మంది పాస్టర్లను తయారు చేసాడు. పెద్ద రికార్డ్ అది ఆఫ్రికాలో. హల్లెలూయా. ఇప్పుడు కూడా పాస్టర్ గారు బతికే ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రభువు లెక్క బ్రతుకుదాం, తర్ఫీదిద్దాం వేరే వాళ్ళకి. అందుకే నేను మీకు బైబుల్ ట్రైనింగ్ ఇవ్వటం, మెటీరియల్ ఇవ్వటం. ఇప్పుడు ఆ మెటీరియల్ లేకుండా నేను చెప్తే గాల్లో చెప్పినట్టు ఉంటుంది, మీకు అంత సబ్జెక్ట్ దొరకదు. కాబట్టి ఆ మెటీరియల్ తెలుసుకొని మీకు వస్తుంది, రాస్తున్నాను, రేపటికి అయిపోతుంది, మీకు ఇచ్చేస్తాను. దాన్ని బాగా ధ్యానం చేయండి, చదవండి. మీకు తెలిసిన వ్యక్తులతో అందులోకి వెళ్ళి వాక్యాలు చెప్పండి. మీరు బలపడతారు. మీ టైంలో మీరు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, కానీ మీ వాక్యం నిలబడుతుంది. ఎంతోమంది వింటారు ఆ వాక్యం, వాళ్ళ తర్వాత రక్షణలోనికి వస్తారు. మిమ్మల్ని దేవుడు బలంగా వాడుకుంటాడు. మీకు మిమ్మల్ని దేవుడు బలంగా వాడుకుంటాడు కాబట్టి ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో దేవుడు తెచ్చాడు. లేకపోతే ఇందులో రావాలంటే ఎవరు పడితే వాళ్ళు రాలేరు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మనము ప్రభు యొక్క సేవ చేసి ప్రభు కొరకు మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. రైట్. ఇప్పుడు మరి దేవుని సేవ ఎవరెవరు చేస్తారో ఒకసారి చెప్పండి. ఈ వాక్యం వినిన తర్వాత ఎవరెవరు దేవుని సేవ చేస్తారో చెప్పండి. చెప్పేటప్పుడు మీ పేరు, మీ ఊరు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. నేను వాక్యం విన్నాను, ఇంకా నాలో మార్చుకోవాల్సినవి ఉన్నాయి. అన్ని మార్చుకుని నేనైతే దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి, మరి గంగవారు. నేను దేవుని సేవ చేస్తానండి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చేస్తారా? అక్క మీ వాయిస్ వస్తలేదు అక్క, వినిపిస్తలేదు సరిగా. అన్నయ్య ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే చెప్పండి. సారీ, నేను ప్రేయర్ లో గడపాలి చాలా సేపు. నేను కూడా ఇంకా సేవ చేస్తాను. చాలా టైం నేను మార్చుకోవాలి, నన్ను మార్చుకోవాలి. మళ్ళీ నాకు చాలా ఓపిక ఉండాలి. నేను కూడా దేవుని సేవ చేస్తానండి. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇంకా ఎవరు దేవుని సేవ చేయాలనుకుంటున్నారు? నేను కూడా దేవుని సేవ చేస్తాను. నాలో కూడా చాలా మార్చుకోవాల్సినవి ఉన్నాయి. భరించే తత్వం అన్నది మనలో రావాలి. ఒక విశ్వాసాన్ని కాపాడడానికి ఏమన్నా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నయ్య.
మనం ఆయన్నిటికి కూడా మన మనసును సిద్ధపాటు చేసుకోవాలని అర్థమైందన్నయ్య. అంటే క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండాలంటే అనుదినము కూడా సిలువను మోయాలి, ప్రతి ఒక్కరిని కూడా భరించాలని అర్థమైందన్నయ్య. ఈ విధంగా దేవుడే నడిపించాలని ఆశపడుతున్నాను. మరి దేవుడు పిలుచుకున్నారు కనుక నేను కూడా సేవ చేయాలని ఆశపడుతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాను. ఆమేన్. మరి నేను దేవుని సేవ చేయాలని అనుకున్నాను. ఫస్ట్ నుంచి మనకి ఇన్ని అర్హతలు ఉంటేనే మనం దేవుడి సేవ చేయాలి. మరి బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఏ అర్హతలు కలిగి ఉన్నారు. మరి దేవుడు ఇప్పుడు మనకైతే దేవుని ముందుగా మనం వెంబడించాలి. మన సేవ చేయాలంటే మన సాక్ష్యాన్ని మనం ముందు కాపాడుకోవాలి అన్నప్పుడు నేను కూడా చేస్తాను. నేను కూడా తగ్గించుకోవాల్సినవి చాలా ఉన్నాయి, దేవుడికి అడుగుతాను. అవి కూడా తగ్గించుకుని ముందుకు సాగాలని ఈ చిన్న మాట దేవుడు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఇంకెవరు సేవ చేయాలనుకుంటారు? నా పేరు మా ఊరిపల్లి, నా పేరు పార్వతి. మరి నేను సేవ అంటే సేవ కాదు, మరి నేను ప్రతి మందిరానికి వెళ్ళి నా సాక్ష్యాన్ని చెప్పుకుందాం. ఇప్పుడే మరి తమ్ముడు గారు ఒక మాట చెప్పారు. మరి సాక్ష్యం అనేది ఎంతో మందిని మారుస్తుంది. ఆ సాక్ష్యం ఎలా ఉండాలి అంటే ఒక వ్యక్తిని మార్చేలాగా ఉండాలి సాక్ష్యము. ఆ సాక్ష్యం ద్వారా ఎంతో మంది మారుతారు అనేసి చెప్పారు. మరి ఆ విషయం వినగానే మరి నాకు చాలా పట్టుదల వచ్చింది. ఏం పట్టుదల అంటే నా జీవితంలో ఆ సాక్ష్యం ద్వారా ఎంతో మంది మారేలాగే ఉండాలి. కానీ నేను సాక్ష్యం చెప్తానని ఆసామాసిగా అనకుండా మరి కొంతమంది మార్చేలాగా నా యొక్క సాక్ష్యం ఉండేలాగా, ఆత్మీయంగా విన్నటువంటి వారు హృదయం కదిలేలాగా, వారిలో పట్టుదల వచ్చేలాగా, దేవుడు మరి ఇంత గొప్ప దేవుడు, ఇంత శక్తిమంతుడు, మరి మేము కూడా ఇట్టి రీతిగా దేవుల్లో ఉండాలి అన్నట్టుగా వారి హృదయంలో ఒక మార్పు వచ్చేలాగున, హృదయం కదిలించబడేలాగా మరి నా సాక్ష్యం ఉండేలాగా అంతమంది నా కోసము మరి ప్రార్థన చేయమని నేను కోరుకుంటున్నాను. మరి తమ్ముడు, మరి సంసన్ తమ్ముడు గారు కూడా మరి నన్ను అన్ని విధాలుగా మరి ఎంకరేజ్ చేస్తూ ముందుకు కొనసాగిస్తున్నారు. మరి ఈ విషయం కూడా నన్ను ఎప్పటి నుండో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగా చెప్పాలనుకుంటే వారు చెప్పినటువంటి మాటలే ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటాయంటే ముందుకు వెళ్ళాలి అనిపిస్తాయి. దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో ఎంకరేజ్ చేస్తున్న మరి దైవ సేవకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అంతమంది నా కోసం మరి ప్రార్థన చేయండి. మరి దేవుని సేవకులు కూడా నా కోసం ప్రార్థన చేస్తారు. నా మాటలు ముగిస్తున్నాను. మరి ఈరోజు చెప్పిన మాటలో ఈరోజు సేవకుడికి సేవ చేసుకోవాలనుకున్న లక్షణాలు, ఈ లక్షణాలు ఇవన్నీ ఈరోజు వాక్యం విన్న తర్వాత నేను ఏదైతే మన కొన్ని రోజుల క్రితం ఏదైతే వాక్యం పంచుకున్నానో సేమ్ నాకు ఆలోచనలు ఈ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలా వరకు మార్చినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే నేను ఎక్కడా కూడా నేను ప్రిపేర్ అయ్యి నేను చెప్పిన వాక్యాన్ని ఎక్కడా కూడా నేను చూడలేదు, నేను వినలేదు. నేను దేవుళ్ళలో ఉండి ఆత్మ నడిపింపు చేత నాకు వచ్చిన పాయింట్స్ నేను పెట్టుకొని నేను మీకు చెప్పడం జరిగింది. సో ఈ రోజు వాక్యంతో చెప్పుకున్నప్పుడు అది నాకు చాలా వరకు టాలీ అవుతున్నాయి. అంటే దేవుడి యొక్క ప్రణాళిక నా పట్ల ఉందని నాకు అర్థమవుతుంది. సో దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి దేవుని యొక్క ఆలోచనలకి నేను సమర్పించుకుంటున్నాను. నేను కూడా విల్లింగ్ గా ఉన్నాను సేవ చేయడానికి. కొద్ది మాటలు దేవుడు దీవించిన. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా ఉన్నారా మేము సేవ చేయాలనుకుంటున్నాము? అయితే దేవుని సేవ చేయాలని దేవునికి మాట ఇచ్చాను. మరి నాకున్న రోగాలు అన్ని తీసివేసినాడు, నన్ను స్వస్థపరిచినాడని విశ్వాసంతో దేవునికి అంత సమర్పించుకున్నాను. మరి ఒకప్పుడు నేను సేవ చెయ్యను అనుకున్నాను, నాకు చదువు లేదు అనుకున్నాను. మరి దేవుడే మరి నాకు ధైర్యం చెప్పి ఈ సాక్ష్యమే దేవుని వాక్యం అయినది సిస్టర్, నీవు దేనికి భయపడ అవసరం లేదు, దేవుడు నీకు ముందుండి నడిపిస్తాడని మరి నాకు ఎంతో ధైర్యం చెప్పి నాకు ముందుండి నడిపించినాడు. మరి దేవాది దేవుడు నాకు రక్షణగా ఉండి నడిపించినాడు. దేవునికి ఇచ్చిన రుణం తీర్చుకోలేను. నేను బతికినన్న కొన్ని రోజులైనా దేవుని సేవ చేయాలని ఆశ ఉంది. మరి దేవుడు నడిపించాలని నా కోసం మీరు అందరూ ప్రేయర్ చేయండి.
దేవుడు అటు జ్ఞానముగా నాకు దేవుడు ఇవ్వాలి. ఇంకా ప్రేయర్లో నేను ఎక్కువ కూర్చోవాలని, దేవుని ఆత్మ ఇంకా నేను పొందుకోవాలని నా కోసం మీరందరూ ప్రేయర్ చేయండి సిస్టర్. మరి దైవజనాన్ని బట్టి వందనాలు, మరి దేవాతి దేవునికి బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. మరి దేవుడే నాకు ముందుండి నడిపించాలని దేవుణ్ణి ఆశపడుతున్నాను. మరి ఆశపడ ప్రాణాన్ని దేవుడు తృప్తి వస్తే దేవుడు నాకు తోడుగా ఉండి నడిపించాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించింది కాక. ఆమేన్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారా? మీకు సేవ చేయాలని ఆశ ఉందా? రైట్, ఓకే. మనము ఇప్పుడు ఈ సేవ చేసే వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబు ఇవ్వండి. మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా రక్తం గార్చాల్సి వస్తుంది, ప్రాణం వదిలేయాల్సి వస్తుంది. ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా మీరు సేవ చేస్తారా? ఒకసారి చెప్పండి. ఎన్ని శ్రమలు వచ్చినా బ్రదర్, ఏది వచ్చినా కానీ చేస్తాం సేవ. చేస్తాం బ్రదర్. సరే, ప్రైజ్ ది లార్డ్. చేస్తామండి. చేస్తామండి. ఎంత ఇబ్బంది వచ్చినా దేవుని సేవ చేస్తామని చెప్తున్నాం సార్. ఓకే, రైట్, ఓకే, మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు డేటు ఈ ఆగస్టు 8. వచ్చే సంవత్సరం 8 వరకు మీరు ఖచ్చితంగా సేవకురాలుగా మీరు తీర్చిదిద్దపడతారు. దేవుడే మిమ్మల్ని సేవలో నిలబెట్టుకుంటారు. మీరు ఎక్కడ పోయినా అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు, ప్రజలు చాలా ఆదరణ మీ ద్వారా పొందుకుంటారు. దేవుని సేవ, దేవుని రాజ్యం అదంతా దేవుడు కట్టుకుంటాడు. మీరు చెప్పటమే గొప్ప విషయం. మరి నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకు అనంటే, మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు, మీరు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టు. ఒక మంచి సేవకుడు ఎప్పుడు సేవకుడు అవుతాడు అంటే, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని వేదన వచ్చినా అవతల వ్యక్తి ప్రభు కొరకు జీవిస్తాను నేను అని ఎవరైతే మాట ఇస్తారో అప్పుడు ఈ సేవకుడు సక్సెస్ అయినట్టు. హల్లెలూయా. నాకు పరలోకంలో మంచి బహుమానం దేవుడు ఇస్తాడు. మీరు సేవ చేస్తారో సేవ చేయరో నాకు తెలియదు, కానీ మీరు ఏదైతే మాట ఇచ్చారు కదా, అది చాలా నాకు ఇన్ని సంవత్సరాలు ఇంత వేదన, ఇంత పెయిన్, ఇంత శోధనకి నాకు మందు పెట్టినట్టు అయింది. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. ఇప్పుడు ఎవరెవరైతే చెప్పారో మీ అందరితో నేను ఫోన్లో టచ్లో ఉండి కొన్ని రోజులు మనం మళ్ళీ ప్రేయర్ చేద్దాం. ఇప్పుడు వస్తున్న ఈ 20 రోజులు ఏదైతే ఉందో, ఇప్పుడు రేపటికి 10 days అయిపోతాయి కదా, 21 days కరెక్ట్గా ఆగస్టు 31 అయిపోతుంది. ఈ 21 days మీతో నేను ఖచ్చితంగా రోజు ప్రేయర్లో ఉంటాను. మీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను. మరి మీరందరూ కూడా నాకు కనీసం ఒక ½ an hour టైం ఇవ్వాలి రోజు. ఏ టైం అన్నా మీకు ఏ టైం కుదిరితే ఆ టైము చూడండి. మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మీరు బలపడతారు, మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు. రాజుల డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. పాపం చేసేటోడు మిమ్మల్ని చూసి పాపం మానేస్తాడు. మీ ద్వారా ప్రజలు విడుదల పొందుతారు. మీకు నేను వాగ్దానాలు ఇస్తున్నాను బైబిల్లోకి వెళ్ళి. ఆ వాగ్దానాలు చూడండి ఒకసారి. ఎవరైతే ఈ మాటలు విన్నారో ఇది రాసుకోండి. దేవుడు మీకు చెప్తున్నాడు ఈ మాటలు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము. యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతాను, వినండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది.
దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినములు ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారి ఉల్లాస వస్త్రను ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తిక వృక్షములన్నీ యెహోవా నాట చెట్లని వారికి పేరు పెట్టబడును. ఈ మాటలన్నీ కూడా మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. తర్వాత ఇంకొక అధ్యాయంలో కూడా మీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇది ప్రవచనం అన్నమాట. పక్కన యెషయా 60 అధ్యాయము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడు చెప్తున్నాడు, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనులు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనుల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబు నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములు ప్రకటించెదరు. చాలు. నీ కొరకు కేదారు గొర్రెముల మందన్ని కూడుకొనును, నెబాయతు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగులగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. రైట్, చాలు. ఈ మాటలన్నీ కూడా మరి ఈ వాక్యాలు ఇంతకుముందు ఎవరైతే రెస్పాండ్ అయ్యి చెప్పారో వారి జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ 2 అధ్యాయాలు మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. వచ్చే సంవత్సరం ఈ ఆగస్టు 8కి మీరే సాక్ష్యం చెప్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ సేవలో వాడుకుంటారు. ప్రజలు మిమ్మల్ని వెంబడిస్తారు. ఎందుకంటే ఈ లోకంలో మరి దేవుని కోసం పని చేయటమే గొప్ప విషయం. దేవుని పనికి మించిన పని లేదు. మనం ఏ పని చేసినా జస్ట్ మన ఇల్లు గడవటానికే. కానీ దేవుని పని చేస్తే దేవుని ఇల్లు గడుస్తుంది. దాంతోపాటు మనకు రావాల్సిన డబ్బులు, ఆరోగ్యము అన్నీ కూడా దేవుడు మీ అందరికీ ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు, మీ అందరితో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవిస్తాడు, అందరిని ఆశీర్వదిస్తాడు. కొంతమంది భయంతో చెప్పుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది వాక్యం వినక ఏదైనా పనిలో కూడా ఉండొచ్చు. వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. మరి శనివారం రోజు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈవినింగ్ 5 గంటలకి మరి మీ సాక్ష్యం, ఈ 10 రోజుల ప్రేయర్లో మీరు ఏం గ్రహించారు అది మీరు ముందే ప్రిపేర్ అయ్యి 10 నిమిషాల లోపలనే చెప్పడానికి ప్రయత్నం చేయండి. అది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఏమైందో తెలవాలి అందరికీ. రైట్, మనం ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి నీ బిడ్డలు ఇచ్చిన మాటలను బట్టి నీకే స్తోత్రం. ఈ మాటల హెచ్చరికలను మీరు ఆశీర్వదించు తండ్రి. ఏ బిడ్డ ఈ ఆశతో విన్నారో వారి ఆశ ఫలించునుగాక. వారిని గొప్ప వ్యక్తులుగా మీరే మార్చి నీ యొక్క సాక్షిగా నిలబెట్టు. నీ కొరకు జీవించే కృపై మరి నేను ఇన్ని రోజులు చేసిన సేవను మీరు అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. దాన్ని ఆమేన్ అన్నందుకు వందనాలు. ఒక్కడు 1000 మందిగా అవ్వునుగాక. ఎన్నిక లేనివాడు బలమైన దేశంగా మారునుగాక. ఈ బిడ్డల మీద, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద ఈరోజు ఈ 8 రోజులు ఎవరైతే పాటలు పాడారో, వాక్యం చదివారో, వాక్యం చెప్పిరో, నిన్ను స్తుతించారో, ఆరాధన చేసిరో,
వారి మీద నీ స్పెషల్ ఆత్మ పనిచేయును గాక. నీ బలమైన ఆత్మ తాండం వారిలో బలమైన ప్రత్యక్షత వాళ్ళకి కలుగును గాక. వారి సిట్యువేషన్ అంతా కూడా తారుమారైపోను గాక. నూతన అభిషేకంతో నింపి వీరందరినీ మీరు వాడుకోమని ప్రభా, రాబోయే ఒక వారం తర్వాత జరుగుతున్న బైబిల్ ట్రైనింగ్ ఆశీర్వదించు. అందరూ క్రమం తప్పకుండా వచ్చేలాగున్న సాయం చేయి. ఆ బైబిల్ స్టడీలో ఏ మెటీరియల్ కావాలో, ఎక్కడ ఏది రాయాలి, ఏది రాయకూడదు, ఏది ఇంపార్టెంట్ అదే నా చేత రాపించి వీరందరినీ మీరు బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. రైట్, ఓకే. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మార్నింగ్ 5 o'clock కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ అమ్మ. ప్రైజ్ ది లార్డ్. Praise God, amen.